99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త రాజకీయ సమీకరణాలు కూడా మరి కనిపిస్తున్నాయి. మాజీ తాజా మంత్రుల భేటీ జరుగుతోంది. మొన్న రామోజీ ఫిలిం సిటీలో తెలుగు రాష్ట్రాల సీఎంల కలయిక మనం చూసాము. జగన్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవడం చూసినాం. అదే క్రమంలో నిన్న బెంగళూరులో కూడా ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక రానున్న పంచాయతీ ఎన్నికల్లో మరి మిత్రలాభం కోసం అయితే కొన్ని వరుస భేటీలు జరుగుతున్నట్టు కూడా స్పష్టమవుతోంది. ఓవరాల్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు కోసం కూడా పార్టీలు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జగన్ మరి సిబిఐ కోర్టుకు హాజరైన నేపథ్యంలో భారీగా జనాలు ఫాలో కావడం కావచ్చు. సో జగన్ మద్దతు విషయంలో కూడా మరి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే బెంగళూరులో మరి మాజీ సీఎం జగన్ను తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ భేటీ కావడం ఇందుకు ఉదాహరణ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా రహస్య భేటీలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరి సీఎంలు మాజీ మంత్రులు కలవడాన్ని ఎలా చూస్తాం? మొత్తానికైతే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్తో మరి భేటీ అయ్యారా కేటీఆర్ అనే ప్రచారం కూడా వినిపిస్తోంది. మొత్తానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు మద్దతు కూడా రేవంత్ కోరే వీలుందని కూడా ప్రచారం జరుగుతుంది. అంతే మొన్న జూబ్లీహిల్స్లో మనం చూసాము. ఖచ్చితంగా మరి కొంత లోపాయికారిగా రేవంత్, చంద్రబాబు గతంలో గురు శిష్యులు కనుక టీడీపీలో. సో కొంత మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు కూడా చెప్పినట్టు కూడా వార్తలు వినివచ్చాయి. ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు నర్రెడ్డి తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ. తర్వాత పురుషోత్తం రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్. అలాగే తురగా శ్రీరామ్ రాజకీయ విశ్లేషకులు, పాపారావు గారు రాజకీయ విశ్లేషకులు. ముందుగా తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. డిబేట్లో పాల్గొన్న పురుషోత్తం రెడ్డికి, తురాగ శ్రీరామ్ గారికి, అలాగే పాపారావు గారికి అందరికి కూడా మరి గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా తులసిరెడ్డి గారితో మొదలెడదాం. సీనియర్ రాజకీయవేత్తగా ఆయన ఇప్పుడు జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో జగన్తో కేటీఆర్ భేటీ కావడం కావచ్చు, అదే క్రమంలో చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకోవడం, అంటే ఇది కొత్త రాజకీయ సమీకరణకు దారితీస్తుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు సార్? నేను అలా అనుకోవడం లే. ఇప్పుడు నో డౌట్ చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ బంధం వచ్చేసి అది వ్యక్తిగత బంధము. అది ఓపెన్, దాంట్లో బహిరంగమే అనమాట. ఎందుకంటే ఆయన గురు శిష్యులుగా, తర్వాత అనుయాయుడుగా టీడీపీ నుంటే ఆయన కాంగ్రెస్ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి టీడీపీ నుంటే కాంగ్రెస్ రావడం జరిగింది. తట్టు ఉన్న తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు ఉండదు అనే నేపథ్యంలో ఆయన రావడం జరిగింది. అంతే తప్పని వచ్చేసి చంద్రబాబు నాయుడిని ధిక్కరించి వచ్చింది ఏం కాదు. కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య ఉండేది వాస్తవమే. కానీ అది పొలిటికల్ గా అది ఉంటుంది అనుకోవడం లేదు. ఎందుకంటే మధ్యలో బీజేపీ ఉంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో కానీ తెలంగాణలో కానీ ఈవెన్ ఎక్కడైనా కానీ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీ కూటమి ఎన్డీఏలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా బంధం ఉన్నప్పటికీ అది తెలంగాణ ఎన్నికలకు చంద్రబాబు వచ్చేసి రేవంత్ రెడ్డికి హెల్ప్ చేసే పరిస్థితి ఉండదు. హెల్ప్ చేస్తే సొంతంగా ఆయనకు ఎంతో ఎంతో తెలంగాణలో వెయిట్ ఉండేది వాస్తవమే చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి. అది ఉపయోగపడితే సొంతంగా పోటీ చేయాలని చూస్తాడు, లేకుంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు, బీజేపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే పరిస్థితి ఉంటుంది తప్పనిచ్చేసి, లేదా బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుంది తప్పనిచ్చేసి బీజేపీని కాదని అక్కడ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళిద్దరి వ్యక్తిగత బంధంగానే ఉంటుంది తప్ప తెలంగాణలో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఎప్పుడైనా కానీ రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్ కు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఆడ బీజేపీ అనేది ఒకటి ఉంది కాబట్టి. అదే విధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సరే అంతో ఇంతో కొంత క్రేజ్ ఉండే నాయకుడు, అంతో ఇంతో ఉంది. కానీ అది
కాంగ్రెస్ ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది తప్పని చేసి రేవంత్ రెడ్డి క్రేజ్ అనేది ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు అది చంద్రబాబు నాయుడికి ఉపయోగించే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళిద్దరి బంధం వచ్చేసి అది కేవలం వ్యక్తిగత బంధంగా ఉంటుంది, కానీ పార్టీల పరంగా ఉండేదానికి స్కోప్ లేదు ఉన్నటువంటి నేపథ్యం, రాజకీయ నేపథ్యం. కానీ అదే సమయంలో జగన్ కు కేటీఆర్ కు సంబంధించి ఇది కూడా పాత బంధమే, కొత్త బంధమేం కాదు. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి ఫెవికాల్ బంధమే. అనేక సందర్భాల్లో అది 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ వచ్చేసి ఆర్థిక సహాయం చేయడము, తర్వాత ఈయన కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొనడము, చెన్నైకి పోయేటప్పుడు రోజా గారి ఇంట్లో విందు చేయడము కేసీఆర్, తర్వాత 2023 ఎన్నికల్లో కేసీఆర్ కు మేలు చేయాలని నాగార్జున సాగర్ మీద గెట్టు తిరగడము, ఇవన్నీ ఇండైరెక్ట్ గా వాళ్ళిద్దరి మధ్య ఫెవికాల్ బంధం ఉండేది వాస్తవమే. కానీ ఈ బంధం కూడా దానికి తోడు తెలంగాణలో వైకాపా పార్టీ లేదు, టీడీపీ ఉంది కానీ వైకాపా పార్టీ అక్కడ లేదు. కాబట్టి ఇక్కడ కొంతవరకు జగన్ వచ్చేసి టిఆర్ఎస్ కు కేటీఆర్ కు ఉపయోగపడతాడు. కొంత జగన్ కు ఉన్నటువంటి అంతో ఇంతో అభిమానులు ఆడ వాళ్ళ పార్టీ లేదు కాబట్టి వైకాపా పార్టీ అంతో ఇంతో కేసీఆర్ కు ఉపయోగపడచ్చు ఆ పార్టీకి. కానీ అదే సమయంలో కేటీఆర్ కు జగన్ కు నష్టమే తప్ప లాభం లేదు. టిఆర్ఎస్ అన్నా, బీఆర్ఎస్ అన్నా, కేటీఆర్ అన్నా, కేసీఆర్ అన్నా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత అనేది అటువంటి వ్యతిరేక పార్టీతో జగన్ బంధం అనేది అది జగన్ కు నష్టం, కేటీఆర్ కు కొంచెము బీఆర్ఎస్ కు లాభం. ఎందుకంటే అక్కడ వైకాపా లేదు కాబట్టి కొంత జగన్ అభిమానులు వచ్చేసి అక్కడ టిఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు హెల్ప్ చేయొచ్చు. బట్ ఇది ఓవరాల్ గా నాకు తెలిసినటువంటి అవగాహన. అంటే మొన్న బీజేపీ జనసేనకు మద్దతు ఇచ్చిందని బహిరంగంగా తెలిసిన విషయం సార్. ఏది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల జనసేన ఎప్పుడైనా రేపైనా ఇస్తుంది. జనసేన బీజేపీకి వరకు అది రేపైనా ఇస్తుంది, గతంలో ఇచ్చింది. అదే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో చంద్రబాబు కొంత మరి అక్కడున్న సామాజిక వర్గాలకు కావచ్చు, తర్వాత టీడీపీ సానుభూతి పరులకు కావచ్చు, సో కొంత కాంగ్రెస్కు ఫేవర్ చేయాలని చెప్పినట్టు కూడా ప్రచారం జరిగింది కదా సార్, అందులో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు సరే బీజేపీ సీరియస్ గా తీసుకోనంత వరకు ఉండిండొచ్చు, కానీ బీజేపీ సీరియస్ గా తీసుకుంటే ఆ పరిస్థితి ఉండదు. అలా బీజేపీ అనే క్యాండిడేట్ ఉన్నాడు. బీజేపీ రేపు మన తెలంగాణలో మరీ అధ్వానమైన పరిస్థితులు కాదు, అది కూడా వచ్చేసి అధికారం కోసం పోరాటం చేసే శక్తి ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. కాబట్టి బీజేపీ సీరియస్ గా తీసుకోనంత వరకు కొంత ఉండొచ్చు. కానీ వన్స్ బీజేపీ సీరియస్ తీసుకుంటే కన్నా అటు ఉప ఎన్నిక కానీ, లోకల్ బాడీ ఎన్నికలు కానీ, రేపు ఎన్నికలు కానీ, అప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నేతృత్వం కాంగ్రెస్ కు సపోర్ట్ చేసే అవకాశం ఉండదు, బీజేపీని కాదని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పాపారావు గారు, పాపారావు గారు, శ్రీరామ్ పురుషోత్తం రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు సార్. పాపారావు గారు, పాపారావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, మీరు మ్యూట్లో ఉన్నారు. ఓకే, పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి సార్. మొత్తానికి ఈ కలయిక ఎలా చూస్తాం సార్? రామోజీ ఫిలిం సిటీలో రేవంత్ రెడ్డి చంద్రబాబు కలవడం కావచ్చు, అదే క్రమంలో బెంగళూరులో జగన్తో కేటీఆర్ కలవడం, అంటే మొత్తానికి ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి ఈ కలయికలను మీరు ఎట్లా అన్వేషిస్తారు? నమస్కారం, అందరికి నమస్కారం. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి బహిరంగ రహస్యం ఏం కాదు సంబంధం. బహిరంగ రహస్యం కూడా కాదు. కాబట్టి ఇందరూ అన్యోన్యంగా ఉంటారు. పాయింట్ ఏంటంటే బీజేపీ ఏమన్నా మధ్యలో వచ్చి దూరి చంద్రబాబు నాయుడు గారిని వచ్చి మద్దతు ఇస్తారా ఎవరా అని అడిగే పరిస్థితి వస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి గారిని చాలా సొంతంగా మనిషిగా చూస్తారు. దీనికి పెద్ద ఉదాహరణ అవసరం లేదు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జెండాలు రాహుల్ గాంధీ సభలో కూడా చూసాం. వరంగల్ లాంటి చోట్ల తెలుగుదేశం జెండాలు ఎత్తుకుపోయారు. గాంధీ భవన్ దగ్గర తెలుగుదేశం జెండాలు చూపించారు. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి వచ్చిన కారణంగా ఆయన సొంత మనిషిగా చూస్తారు. రెండో అంశం, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తడబాట్లు ఏమీ లేదు. మీరు మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రామారావు గారి విగ్రహాన్ని అడ్డుకునేది ఎవడో చూద్దామని చాలా ఉపన్యాసాలు చెప్పాడు. ఎవరు అడ్డుకోలేదు, ఏమీ లేదు. కానీ గట్టిగా మాట్లాడండి. రామారావు అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీనే కదా. కాబట్టి మొన్న రామోజీరావు మీటింగ్ లో ఎలా మాట్లాడారో మనం చూసాం. కాబట్టి తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి గారిని
ఓన్ చేసుకుంటారు, ఎందుకంటే వారికి ఉన్నటువంటి పాత అనుబంధం. రెండు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీ కలుస్తారు. ఇది సహజమైన విషయం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి శత్రుత్వం రాజకీయంగా కాంగ్రెస్ తో ఉంది, బీజేపీతో లేడు డైరెక్ట్ గా. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ రెండింటికి భిన్నంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ తో తన అసోసియేట్ గా ఉంటాడు. అనేక సందర్భాల్లో సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఎవరికి లాభం ఎవరికి నష్టం? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో మొన్న జరిగిన కాంగ్రెస్ విజయం సాధించిన గ్రేటర్ హైదరాబాద్ లో కొంచెం బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది మనం ఓడిపోయినప్పుడు కూడా. రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రేపు బీజేపీ ఒక మంచి పాత్ర పోషించడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే గ్రేటర్ లో వాళ్ళకి మంచి బలం ఉంది, జూబ్లీ హిల్స్ లో లేకపోవచ్చు కానీ మంచి బలం ఉంది. అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని పోతారు, ఎందుకంటే ఈ ఓట్లు ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆ సానుకూలత ఇటబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పోయింది ఏం లేదు కానీ బీఆర్ఎస్ తో ఉంటాడు. అంతో ఇంతో బీఆర్ఎస్ కే లాభం తప్ప కాంగ్రెస్ కి వచ్చే లాభం ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓపెన్ గా బీజేపీతో లేకపోతే తెలుగుదేశం శ్రేణులందరూ కాంగ్రెస్ కే వేస్తారు రేవంత్ రెడ్డి గారి కారణంగా. కానీ రేపు బీజేపీ ఒప్పుకోదు కదా. ఎందుకు ఒప్పుకోదు? గ్రేటర్ లో అంతో ఇంతో వాళ్ళు మేయర్ని గెలవాలనే తాపత్రయపడుతుంది బీజేపీ. సహజంగా తెలుగుదేశం లాగుతుంది. తెలుగుదేశం బీజేపీ అడిగితే కాదనే పరిస్థితి ఉండదు, అడగకపోతే వదిలేస్తారు తప్ప అడిగితే ఉండదు. రెండో అంశంతో తులసిరెడ్డి గారు చెప్పారు జగన్కి నష్టం అని. ఆ రోజులు పోయినాయి. ఏది ఆ తెలంగాణ సెంటిమెంట్ మీకు గుర్తుంటే 2019 ఎన్నికల్లో ఫోర్త్ ఫ్రంట్ అని ఒక ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. మీకు గుర్తుంటే ఎలక్షన్ కి ఒక వారం 10 రోజులు ఎన్నికల మేనిఫెస్టోకి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని లోటస్ పాయింట్ లో కేటీఆర్ కలిసినాడు. ఎలక్షన్ కు వారం ముందు వైసీపీ వాళ్ళు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఇదే నేను వచ్చి కలిసేసినాడు, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి వాతావరణం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం కాదాలంటే ప్రజలు నిర్ణయించుకున్నారు పదండి అని చెప్పినాడు. అదే జరిగింది. కాబట్టి విభజన రాజకీయాలు, విభజనతో ఉన్న గొడవలు ఏమి ఇంక లేవు. ఎందుకంటే ఇంక లేపినా లేసే పరిస్థితి ఏమి లేదు. కాబట్టి ఇంకా దాన్ని మర్చిపోయారు జనం. ఎందుకంటే అమరావతిలో కేసీఆర్ గారు ఉపన్యాసం అప్పుడు చూసినాం స్పందన. కాబట్టి ఇంకా అది పోయినాయి. ఇంకేదో లేపితే కూడా వచ్చే పరిస్థితులు ఇప్పుడు కృష్ణా వాటర్ కూడా చూస్తున్నా ఆ గొడవలు పోయినాయి. కాబట్టి నేను అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ బీజేపీతో సంబంధాలు లేనంత కాలం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారితోనే తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ తో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కి వ్యతిరేక కాబట్టి ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాడు. ఇంతకు మించిన లాజిక్ దీంట్లో ఏమీ లేదు. ఎవరు లాభాలు ఎవరు లోపాలు అనేది ఇంకా రేపు జరగబోయే ఎన్నికల్లో ఉంటుంది తప్ప గ్రేటర్ లో అంతో ఇంతో బీఆర్ఎస్ కే ఉపయోగం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లాగుతారు. బీఆర్ఎస్ కి ఆల్రెడీ కొంచెం పట్టు ఉంది. ఎందుకంటే మొన్న ఎన్నిక ఓడిపోయినప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది కాబట్టి అది 4 ఫ్రంట్ లోకి వస్తుంది. ఇది కొనసాగుతుంది. ఈ రోజు కొత్త ఏం కాదు. మొన్న నాకున్న సమాచారం ప్రకారం సంక్రాంతి తర్వాత రెగ్యులర్ గా హైదరాబాద్కి వెళ్లే పనిలో ఉన్నాడు జగన్. ఎందుకు వెళ్తారు? డైరెక్ట్ గా పోయి మద్దతు తీరు. ఇప్పుడు కార్ రేసులో పాల్గొనడం ఒక సిగ్నల్, మేము బాగున్నాము అని వాళ్ళకి అభిమానించే వాళ్ళకి ఒక సిగ్నల్స్ ఇస్తున్నారు. అది ఎవ్వరూ అపార్థం చేసుకోలేదు. ఎందుకంటే వీళ్ళు క్లియర్ గా ఉన్నారు, వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. ఇంకా జనం ఏం తీర్పిస్తారో చూడాలి. ఓకే సార్. శ్రీరామ్ గారు మాట్లాడండి సార్. పాపారావు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు నేను తులసిరెడ్డి గారితో నాకు మంచి సన్నిహితమైన బంధం ఉంది కానీ పూర్తిగా ఆయన రివర్స్ లో ఉంది. అని చెప్పిందంతా ద ఇన్వర్స్, తలకి అది ఆపోజిట్ రివర్స్ చేస్తే అది కరెక్ట్. ఎందుకంటే తెలుగుదేశానికి లేకపోతే రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్నది వ్యక్తిగత బంధం మాత్రమే కాదు, వ్యక్తిగత బంధం ఉంది. దానికి మించి లోతైనటువంటి పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది. ఇన్ సింక్రోని వాళ్ళిద్దరు పనిచేస్తుంది, ఇన్ సింక్రోని కలిసి పనిచేస్తున్నారు అన్ని. అక్కడ నిర్ణయాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. చంద్రబాబు చేసే నిర్ణయాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి అనేది తెలంగాణలో చాలా మందిని రోడ్డు మీద కదిలించినా చెబుతుంది ఏంటంటే ఇక్కడ నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది పేరు మీద చంద్రబాబే నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇది అనేది ప్రజలందరి రోడ్ల మీద కదిలించిన. మీరే పెద్ద మేధావర్గాన్ని టీవీల్లో పాల్గొనే వాళ్ళని కదిలించక్కర్లా, జనం అభిప్రాయం అది. రెండోది ఆఖరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా నాకు తెలుసు పక్కాగా పర్ఫెక్ట్ గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడున్న తెలుగుదేశం వాళ్ళంతా ఇట్లా నవీన్ యాదవ్ని గెలిపించడానికి చాలా పెద్ద ఎత్తున పనిచేశారు. చాలా పెద్ద ఎత్తున నా కళ్ళ ముందు నేను చూసినటువంటి వాస్తవాలు నాకు తెలిసిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతా మొబిలైజ్ అయ్యి నవీన్ యాదవ్ని గెలిపించడానికి రేవంత్ రెడ్డి కోసం వాళ్ళు పనిచేశారు. సో ఇదే కాదు, ఇప్పుడే కాదు, లాస్ట్ టైం 2018లో 2023లో కేసీఆర్ ఓడిపోయినప్పుడు కూడా మొత్తంగా రేవంత్ రెడ్డికి ఓట్ల బదలాయింపు అనేది టీడీపీ ఇక్కడ చేసింది. అప్పటి నుంచి బిగిన్ అయింది ఈ ప్రాసెస్. అప్పుడు దాకా స్లీపర్ సెల్స్ లాగా ఉన్నటువంటి టీడీపీ యాక్టివిస్టులు అనేక మంది ఆ కేటీఆర్ ఏదో అన్నాడు అనేది ఇక్కడ ఎందుకు ఉద్యమాలు మీ దగ్గర మీరు పోయి చేసుకోండి అనే కారణం చూపించి
మొత్తం యాక్టివేట్ అయిపోయి యాంటీ కేసీఆర్ ఇది అనేది అంతకుముందు అంత సైలెంట్ గా ఉన్నారు. ఇక్కడ అసలు ఏమి జరుగుతున్నట్టు కూడా తెలియదు. 2023 ఎన్నికల్లో పెద్ద ఎత్తున కేసీఆర్ కి వ్యతిరేకంగా భారీ ప్రచారం చేసి కేసీఆర్ కి వ్యతిరేకంగా భారీ ఎత్తున మొబిలైజ్ అయ్యి 1.8% తేడాతో కేసీఆర్ ని ఓడించారు. ఇది జరిగింది. అయినా వీళ్ళెంత చేసినా వలస అని అంటే వలసలు అనకూడదు కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్న చంద్రబాబుకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న హైదరాబాద్ నగరంలో కేసీఆర్ బ్రహ్మాండంగా 16 సీట్లు గెలుచుకున్నాడు. వాళ్ళ ప్రభావం ఏం పడలా కానీ మార్జిన్స్ తగ్గించగలిగారు. కొన్ని ఏరియాల్లో వాళ్ళ ప్రభావం పడింది. సో ఇది జరిగింది. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు ఆర్ హ్యాండ్ ఇన్ గ్లౌ ప్రతి విషయంలో. మీరు అమరావతికి రేవంత్ రెడ్డి చెప్తున్న ఫ్యూచర్ సిటీకి కూడా చాలా దగ్గర పోలికలు చూడొచ్చు. రెండిటికి ల్యాండ్ పూలింగ్ పద్ధతి, రెండిట్లోని ఇప్పుడు 30,000 ఎకరాల ప్లాన్ ఇక్కడ కూడా చాలా దగ్గర పోలికలు. వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఈ రెండు వెనకాల. దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్నారు. నేను మొదటి నుంచి చెబుతున్నా ఈ రెండింటి మధ్య లింక్ ఉంది. ఈ రెండింటి మధ్య ఆలోచనల లింక్ అనేది చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి మధ్య ప్రపంచ బ్యాంకు నుంచి ఒక ఆలోచనల లింక్ ఉంది. అదే కాదు, మీరు వీటన్నిటినీ మించి సరే కేటీఆర్ జగన్ నిన్న బెంగళూరులో కలిసింది యాదృచ్ఛికంగా కావచ్చు. వాళ్ళు ఎందుకంటే అంటే ఫ్రెండ్లీగా ఉండబట్టి దగ్గరగా కూర్చొని ఉండదు. ఒకే చోట వెళ్ళి కూర్చోవటం మాత్రం కావాలని చేసి ఉండదు. కానీ పోయిన సందర్భం మాత్రం యాదృచ్ఛికం. కావాలని కూర్చుంటాం. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది, దాన్ని సందేహం లేదు, ఉంది. సరే అయితే ఏంటంటే దీనిలో మీరు వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటాం వెనక జగన్ సరే ఇందా చెప్పారు జగన్కే నష్టం అట్లా సన్నిహితంగా ఉంటే ఆంధ్రాలోకి యాంటీ కేసీఆర్ ఫీలింగ్ ఉందనేది అయితే కావచ్చు అవన్నీ. కానీ మీరు గమనించండి రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి కేటీఆర్ కి జగన్ కి మధ్య సరే జగన్ కొంత ప్రతీకారం తీర్చుకునే దూరంలో ఇవన్నీ ఎవరికి నచ్చవు. అది లాస్ట్ టైం చేసిన తప్పులు మరి భారీ ఎత్తున సరే ఎన్ని పక్కన పెడితే ఏంటంటే వాళ్ళకి ఉన్న ఈ జంటకి ఆ జంటకు ఉన్న తేడా ఏంటంటే సంక్షేమానికి పెద్దపీట వేసిన వాడు కేసీఆర్. జగన్ కూడా నవరత్నాలు సాధ్యమైనంత వరకు అమలు చేశాడు. మిగతాయి మనం అతను చేసిన అడ్మినిస్ట్రేషన్ లేకపోవటం అరాచకం ఖండించిన నవరత్నాలు చెప్పినంత వరకు చేయటానికి ట్రై చేశాడు. ఈ రకంగా ప్రజల కోసం పనిచేయటం చెప్పింది చేయటంలో ఇద్దరికి చాలా పోలికుంది. ప్రజల కోసం సంక్షేమ రాజ్యాలుగా నడిపిన వాళ్ళు ఈ రోజు రిపెంట్ అవుతున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ ని పోగొట్టుకొని ప్రజలు రిపెంట్ అవుతున్నారని నేను నిత్యం చూస్తున్నాను. నిన్న ఆటో వాళ్ళతో మాట్లాడితే కూడా ఇక్కడ నవీన్ యాదవ్కి ఓటేశాను నేను. కానీ ఓవరాల్ ఎలక్షన్ లో నేను రేపు పొద్దున్న ఎలక్షన్ లో కేసీఆర్ కి వేస్తానని చెప్పాడు నవీన్ యాదవ్. అంటే కాంగ్రెస్ చేశాడు మొన్న బై ఎలక్షన్ లో. కానీ ఓవరాల్ ఎలక్షన్ కేసీఆర్ కావాలి నాకు అంటాడు. ఎందుకంటే ఇది అధికార పార్టీ కాబట్టి ఇక్కడ స్థానికంగా జూబ్లీ హిల్స్ లో గెలిచి వాళ్ళే గెలిస్తే మాకు మంచిది. ఇట్లా ఏదో కారణం అబ్బాయి కుర్రాడు 4 సార్లు ఓడిపోయాడు 3 సార్లు కాబట్టి 2.5 ఏళ్ళు ఉంటాడు ఉండని అని ఓటేసిన వాళ్ళే. కాబట్టి కేసీఆర్ కి చాలా వేవ్ ఉంది ఈ రోజు తెలంగాణలో. బ్రహ్మాండమైన వేవ్ కేసీఆర్ కావాలని కోరుకుంటాం. రెండో పక్కన జగన్ కూడా అలాగే ఉందని నేను అక్కడ లేను కానీ చూస్తున్న దాన్ని వింటున్న దాన్ని బట్టి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ పొడిచిన వెన్నుపోటు చంద్రబాబు ఇట్లాంటి అన్ని చూస్తుంటే ఈ రోజు ఖచ్చితంగా ఇది యాంటీ చంద్రబాబు వేవ్ అక్కడ. అంటే సంక్షేమానికి పెద్దపీట వేసిన వీళ్ళిద్దరి పట్ల ప్రజల్లో సానుభూతి అది ఈ రోజు. కాబట్టి ఆ రకంగా భావజాల సారూప్యత లేదు. వ్యక్తిగత స్నేహాలను మించినటువంటి ఒక భావజాల సారూప్యత ప్రజల పట్ల సంక్షేమం అంత మించి పెద్దది ఎక్కువ ఊహించుకోవద్దు మనం. కాకపోతే ఏంటంటే ప్రజలకి సంక్షేమం ఇవ్వాలి, వాళ్ళు బాగుండాలి అని ఎంతో కొంత ఈ సంక్షేమం ద్వారా అది వీళ్ళిద్దరిలో ఉంది, వాళ్ళిద్దరిలో లేదు. వాళ్ళిద్దరు జతకట్టడం, వాళ్ళిద్దరు ఒకే ఆలోచన విధానంలో ఉంటాం, వాళ్ళిద్దరు వెనక ప్రపంచ బ్యాంక్ ఉంటాం, వాళ్ళిద్దరు ఆలోచనలు ఇవన్నీ మనకి చాలా చూస్తే ఏంటంటే యాదృచ్ఛికమా కాదా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు కలవడం అనేది యాదృచ్ఛికం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా సార్లు కలుస్తున్నారు. అసలు రోజు ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నారు మనమైతే చూడం కదా. కలవటమే చూసాం మనం, ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నారు మనం అయితే చూడం. పాపరావు గారు మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? పాపరావు గారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ కు ప్రజల మద్దతు పెరుగుతుందంటారా? 100% మీరు ఇప్పుడు నేను చెప్తాను సార్. నేను చెబుతున్నా కదా. నేను ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద యాక్టివ్గా లేను కానీ అనలిస్ట్ గా రావడం మానేస్తా పోనీ. 2 ఏళ్ల తర్వాత నేను అంటే ఎవడైనా ఎప్పుడైనా చచ్చిపోవచ్చు కాబట్టి నేను ఇప్పుడు కనుక 2.5 ఏళ్లలో చచ్చిపోకపోతే ఎవడైనా ఎప్పుడైనా చచ్చిపోవచ్చు కదా. 2.5 ఏళ్లలో నేను చచ్చిపోకపోతే నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే అప్పటికైతే బతుకుంటే అనలిస్ట్ గా వస్తానే ఉంటా కదా. కూర్చొని చేసే పనిగా ఇంకా చాలా ఎన్నికలు చూడాలి సార్ మీరు. ఇంకా చాలా ఎన్నికలు చూడాలి మీరు. ఇంకా చాలా ఇదే అంటే కేసీఆర్ పార్టీ కొనసాగగలిగితే ఎందుకంటే చాలా ఒత్తిళ్లు ఉన్నాయి సార్ దీని మీద. చాలా యాంగిల్స్ నుంచి కేసీఆర్ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. దానికి కారణం కూడా కేసీఆర్ సంక్షేమే. జనానికి పంచుతున్నాడు అనేది చాలా మంది రాజకీయ పార్టీ ఇతర రాజకీయ పక్షాల కోపం ఏంటంటే జనానికి ఈయన పంచుతున్నాడు అనేది.
అంటే ఇప్పుడు కేవలం విచ్ఛిన్నం కాకుండా అది అలాగే ఉంటే కనుక కేసీఆర్ గెలుస్తాడు. ఆయన గెలవకపోతే చూడండి, నేను ఇప్పుడు చెబుతున్నా కదా, ఆ పార్టీ ఉండే అలా ఓడిపోతే నేను మానేస్తా ఇవన్నీ. ఓకే 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 సార్. అంటే ఓవరాల్గా ఇంతకుముందు బీజేపీ కాంగ్రెస్లు మాత్రమే కేసీఆర్ను టార్గెట్ చేసినా ఇప్పుడు టీడీపీ కూడా టార్గెట్ చేస్తుందంటారు, అంతే కదా? టీడీపీ ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారు సార్. టీడీపీ ఫ్లోట్ చేసిన రేవంత్ రెడ్డి కదా, టీడీపీకే టార్గెట్. బీజేపీ కంటే జనరల్ గా మోడీ గారికి జనరల్ గా ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈయన ఏదో బీఆర్ఎస్ అని మార్చి మహారాష్ట్రలో పోతాను, ఇక్కడ ఫామ్ హౌస్ లో కేసు పెట్టాడు కదా, కేసు పెట్టి దానిలో పిఎల్ సంతోష్ని కూడా తెచ్చారు ఆర్ఎస్ఎస్. మొదలైంది. అంత ముందంతా కేసీఆర్ వాళ్ళ మాట విన్నాడు, అయినా ఆయనకి అనుకునేది జరగదు ఆ కేసీఆర్కి ఇక్కడ. అందుకని తిరగబడ్డాడు. తిరగబడ్డ దాని మీద బీఆర్ఎస్ పెట్టుకున్నాడు, దేశవ్యాప్తం అవుతానన్నాడు. అజ్జాలన్నట్టు ఫామ్ హౌస్ కేసు పట్టుకుంది, గోల చేశాడు కదా వాళ్ళని. అందుకని అప్పటి నుంచి అదే మొదటి నుంచి కోపం ఉన్నది టీడీపీ, చంద్రబాబుకి కోపం ఉంది కేసీఆర్ మీద, ఎవరికో వేరే వాళ్ళకి కాదు. మిగతా వాళ్ళంతా మర్చిపోయారు ఆ కోపాలు. ఓకే, అంటే ఓవరాల్గా మొదటి నుంచి చంద్రబాబు ప్రతిసారి హైదరాబాద్ ప్రస్తావన తీసుకుంటా ఏ ప్రసంగంలోనూ మాట్లాడే పరిస్థితి లేదు. సో మరొకసారి కూడా అంటే సమైక్య ఆంధ్రను మరోసారి కలుపుదామన్న ఆలోచన చంద్రబాబుకు ఉందంటారా? ఉండొచ్చు, ఎందుకు చాలాసార్లు అంటాడు. ఎందుకంటే ఇక్కడ అక్కడ మనం గెలిస్తే, ఆ మధ్య కూడా అన్నాడు ఆంధ్రాలో ఎలక్షన్ ముందు అనుకుంటే 2023 ఎలక్షన్ల ముందు, అక్కడ కూడా మనం గెలిస్తే కానీ రెండు మళ్ళీ వేగం కావని ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. చంద్రబాబుకి ఆ కోరిక బలంగా ఉంది. సరే ఉండేయండి, ఆయన కోరిక ఆయన అచ్చిపెట్టుకుంటాడు, కానీ దానికి ప్రాబ్లం ఆయనకైతే బలంగా కోరిక ఉంది. రెండు చోట్ల ఇప్పుడు రెండు కళ్ళు సిద్ధాంతం తెచ్చాడు. సరే ఇవన్నీ చంద్రబాబు గురించి ఇంకా వేరే చెప్పుకునేది ఉంది. ఆయనకైనా రుజువు చేసుకుంటున్నాడు. నేనేం చెప్పాలి, తెలుగు ప్రజల ముందు ఆయనకైనా నిలబడి ఇది రుజువు చేసుకుంటున్నాడు. నేను పదే అబద్ధాలు ఆడతానని చెబుతున్నాడు. ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పేది, ఆయన చెప్పి నేను అబద్ధాలు అనుకున్నాయి కదా. విశాఖపట్నం ఉప్పు ఫ్యాక్టరీ గురించి ఉపన్యాసాలు తంచి చూసాం కదా, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు చూస్తున్నాం కదా. కార్మికులు తిడతాడు, పోయి మీరు పని చేయట్లేదు అని తిడుతున్నాడు. సరే వాళ్ళకే క్యాప్టివ్ మైండ్స్ ఇప్పించు, ఆ మాటే చెయ్యి. అసలు అది వదిలేసి నువ్వు కార్మికులు తిట్టేలా, నువ్వు చేయాల్సింది చేయకుండా కార్మికులను తిడుతుంటే ఎంత దారుణమైనటువంటి వ్యవహార శైలి. ఎన్నెన్ని మాట్లాడుతున్నాడు. సంక్షేమ పథకాలు సూపర్ 6 ఏదో పెట్టాడు, సూపర్ 5 ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? నేనేమి చంద్రబాబు మధ్యలో నేను చాలా సైలెంట్ అయిపోయి చంద్రబాబు గురించి కొన్నాళ్ళు మాట్లాడటం మానేశాను వ్యతిరేకంగా. ఎందుకంటే మనం తొందరపడద్దు, ఏమో మనం ఎట్లా ఏ పుట్లో ఎక్కువ ఉందో ఏమన్నా చేస్తాడేమోనని. మళ్ళీ సేమ్ కదా, సేమ్ స్టోరీ. పాపారావు గారు, రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబుతో కలిసి మద్దతు ఎక్స్పెక్ట్ చేస్తున్న క్రమంలో తెలంగాణలో మరొకసారి టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రగిలిచ్చే ప్రమాదం లేదంటారా? ఇదిగో వీళ్ళిద్దరు ఉంటే వేరే సెంటిమెంట్ ఎవరు రగిలించక్కర్లా. వీళ్ళు చేసే పనులకు తెలంగాణలో ఆల్రెడీ సెంటిమెంట్ ఉంది. ఆంధ్ర వాళ్ళు చంద్రబాబు వెళ్తున్నాడు తెలంగాణ అనే ఫీలింగ్ ఉంది. రేవంత్ రెడ్డి పేరుకే ఇక్కడ చంద్రబాబు మాటే చెల్లుదనే ఫీలింగ్ దాల్దా తెలంగాణలో ఫీలింగ్ రావడానికి. అది కేసీఆర్ రెత్తగొట్టాలా, వేరే ఎవరేమో రెత్తగొట్టక్కర్లా. ఈ ఫీలింగ్ చాలు. చంద్రబాబు చేస్తున్నటువంటి బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఉంది కదా, చాలు. ఓకే సార్. శ్రీరామ్ గారు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మొత్తానికి అయితే ఈ కొత్త కలయికలు, పాత బంధాలు రానున్న రోజుల్లో దేనికి సంకేతం అంటారు? మీరే ఎట్లా విశ్లేషిస్తారు? ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో నడుస్తున్నాయి సార్. ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో నడుస్తున్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆంధ్ర పార్టీలని వాళ్ళకి తెలిసో తెలియకో మొత్తం ఆంధ్ర పార్టీలని తెలంగాణలోకి ఎంటర్ చేసే కార్యక్రమం ఒకళ్ళు తెలిసి చేస్తున్నారు, ఒకళ్ళు తెలియజేస్తున్నారు సార్. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా తెలుగుదేశం అనుకూల రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం అనుకూల రాజకీయాలు అంటే రేవంత్ రెడ్డి గారికి అనుకూల రాజకీయం, తెలుగుదేశానికి అనుకూలమైన రాజకీయం 100% చేస్తున్నారు ఆయన. కానీ అదే కాంగ్రెస్ లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి భజన చేస్తున్నారు. అది కూడా టోటల్ గా రేపొద్దున ఆంధ్ర రాజకీయాలన్నీ కూడా తెలంగాణలో వేళ్ళనుకోవడానికి అది తెలుసో తెలియకో అది కూడా జరిగిపోతుంది. రెండోది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఏదైతే ఉందో అది కూడా రేపు పొద్దున్న ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడకపోయినా కూడా ఇండైరెక్ట్ గా ఇందాక మన మిత్రులు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేటీఆర్ గారు కలిసి కూర్చోవడం, కలిసి నుంచోవడం, కలిసి తిరగడం, కలిసి కాఫీలు తాగడం ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, రాబోయే రోజుల్లో ఏం లేదు అందరూ మనం కలిసే పోటీ చేస్తున్నాం అన్న పరిస్థితి వస్తాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నట్టు లెక్క రేపు పొద్దున్న. ఏది రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2028 సంగతి మనం మాట్లాడదాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోనే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కలిసే పోటీ చేస్తున్నట్టు లెక్క ఆల్మోస్ట్. అలాగే అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నట్టే లెక్క అక్కడ సార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో. సార్ తర్వాత బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి రేపు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో. అంటే కూటమి వీళ్ళ క్యాండిడేట్లు ఉండరు అంతే. తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నాడు, జగన్ క్యాండిడేట్ ఉన్నాడు, లేదంటే జనసేన క్యాండిడేట్ ఉన్నాడు, కానీ ఇవే కలిసి పనిచేస్తాయి సార్. అంటే ఏంటి, ఇక ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు లేవు, ఇంకా అయిపోయింది అది. ఆ చరిత్ర ఇది అది అయిపోయింది, 10 ఏళ్ళు ఆ చరిత్ర అంతా అయిపోయింది. బాబారావు గారు ఇంకా అనుకుంటున్నారు కానీ ఇంకా అది ఛాన్స్ తగ్గిపోయింది. ఇంకా అది మళ్ళీ ఏదో రగిలిస్తే రగులుతుంది అనుకునేది. లాస్ట్ టైం మొన్న ప్రయత్నం చేశారు ఎన్నికల ముందు, కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు, కృష్ణా జలాలని చెప్పి మళ్ళీ మొదలుపెట్టి కొంత ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాల. ఎలక్షన్ జస్ట్ ముందు ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాల. సో ఇంకా అది ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ కింద మార్చేశాడు కాబట్టి ఇంకా అది వర్కౌట్ కాల. ఇంకోటి ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఆయన రాజకీయాలు చూసినా కూడా ఆయన 20 ఏళ్ల తర్వాత రాజకీయం గురించి ఇప్పుడు మాట్లాడుతుంటాడు. ఎప్పుడో 2000 సంవత్సరంలో 2020 గురించి మాట్లాడాడు, ఇప్పుడు ఆయన 2047 గురించి మాట్లాడుతున్నాడు. అట్లాగే తెలంగాణలో ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయం అంతా కూడా రేపు ఈ కాంగ్రెస్ పరిపాలన అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు ఆయన రాజకీయంతో నడుస్తోంది. రేవంత్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ గా కలిసి పనిచేస్తాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన మర్నాడు నుంచి తెలుగుదేశం పార్టీ అక్కడ ఓపెన్ గా కంటెస్ట్ చేస్తుంది తెలంగాణలో. ఎవరికి ఏ సందేహాలు అక్కర్లా. రేపొద్దున కేసీఆర్ గారు రేపొద్దున పూర్తిగా ఇనాక్టివ్ అయిపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఆటోమేటిక్ గా అక్కడ తెలంగాణలో పోటీ చేస్తుంది. జనసేన ఆల్రెడీ మేము చేస్తామని చెప్తోంది. సో అంటే వీటన్నిటికీ కూడా ఇక్కడ ఉన్న ఆంధ్ర పార్టీలన్నీ కూడా తెలంగాణలో పునాదులు వేసుకుంటున్నాయి. ఆ పునాదులు వేసుకుంటున్నాయంటే అప్పుడు సంగతి అప్పుడు చూసుకున్నారులే, ప్రస్తుతానికి మనకైతే ఇప్పుడు పనికొస్తారు కదా అని చెప్పి ఇప్పుడు తెలంగాణ పార్టీలు వాళ్ళని వాడుకుంటున్నాయి. అవకాశం వచ్చింది కనుక అవకాశం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆంధ్ర పార్టీలకి మొత్తం అడ్వాంటేజ్ ఇది. సో ఈ అడ్వాంటేజ్ ని పూర్తి స్థాయిలో వాడుకుని 2028గా లేదంటే నెక్స్ట్ ఆ తర్వాత ఎలక్షన్ గా ఖచ్చితంగా మొత్తం తెలుగుదేశం పార్టీ పూర్తిగా యాక్టివ్ అవడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పూర్తిగా యాక్టివ్ అవడానికి వీటన్నిటికీ కూడా ద్వారాలు తెరుస్తున్నారు. అయితే ఏంటంటే ఈ ఎన్నికల వరకు మాత్రం ఇప్పుడు కలయికలు మనం మాట్లాడుకున్న కలయికలన్నీ కూడా స్థానిక ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని సీట్లు రాకపోతే కనుక బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి. ఇప్పటికే జెండా పీకే చాలా మంది మాట్లాడుతున్నారు. సో అది రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏ గడ్డి పోత దొరికినా కానీ పట్టుకునే పరిస్థితి బీఆర్ఎస్ ది. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గడ్డిపోతాను కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున అక్కడ ఓట్లు ఉన్నాయి. సో ఆ ఓటింగ్ ను కూడా ఎట్లాగైనా సరే వీళ్ళు తీసుకుని మేము ఉన్నాం, ఇంకా మా మొత్తం అంటే తెలంగాణ సెంటిమెంట్ పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉందని నిరూపించుకోవడానికి కేటీఆర్ గారి తాపత్రయం. సేమ్ రేవంత్ రెడ్డి గారికి ఆయనకి కాంగ్రెస్ ఉంటుందా లేదా అనేది ఆయనకు అంత సంబంధం లేదు. కానీ మన మిగతా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడినా కూడా ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం ఇంపార్టెంట్. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది. ఆయన ఉన్నన్నాళ్ళు కూడా కాంగ్రెస్ కి ఆయన మాట తిరుగు లేకుండా ఉండడం కోసం, ఎక్కువ సీట్లు స్థానిక సంస్థల్లో గెలుచుకోవడం కోసం ఆయన పూర్తిగా తెలుగుదేశం అనుకూల రాజకీయాలు చేస్తున్నాడు. అది ఓపెన్ గా చేస్తున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నాడు, ఎన్టీ రామారావు గారిని పొగుడుతున్నాడు, ఎన్టీ రామారావు విగ్రహాలను పెడతానంటున్నాడు. ఇవన్నీ ఏంటి, రేపు పొద్దున తెలంగాణ రేపు పొద్దున ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఒక్కటి కట్టడం మొదలెడితే ఎవరికి అనుకూలం అవుతుంది? ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంతసేపు పర్వాలేదు, ఆ తర్వాత నుంచి ఏమవుతుంది? రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడే. ఆయన కూడా కాంగ్రెస్ తర్వాత మన రాజకీయం ఏంటని కూడా ఆయన కూడా ఆలోచిస్తాడు. సో ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో నడవబోతున్నాయడానికి ఇప్పుడు ఈ కలయికలన్నీ సూచిస్తాయి. అంటే శ్రీరామ్ గారు ఇప్పుడు ఏపీలో ఉన్న కూటమి తెలంగాణలో చీలిపోతుందంటారా? జనసేన టీడీపీ సపరేట్ గా అదే చెప్పాను కదా, చీలిపోవడం అంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని వచ్చి అడగాలి. అడగడానికి ఇంకా ఇప్పటికిప్పుడు అక్కడ ఇష్టపడట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశంతో ఓపెన్ గా కలవడానికి ఇష్టపడట్లేదు. ఇంకా వాళ్ళు కొంత ఈ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ యాంటీ అవుతుందేమో అన్న ఆ ఇదిలోనే ఉన్నారు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు పక్కా తెలంగాణ వాదులు కాబట్టి కిషన్ రెడ్డి ఉన్న వాళ్ళు వీలైనందరూ చంద్రబాబు నాయుడిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన.
సార్ సో అందువల్ల ఏంటంటే ఈ రాజకీయాలు ప్రస్తుతానికి ఇది రేవంత్ రెడ్డి గారికి అనుకూలమైన రాజకీయం. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు తెలుగుదేశం దూరం పెట్టినంతసేపు సార్. అది రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నది. సార్. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏం పోయా, తెలుగుదేశం వాళ్ళకి ఏం పోయా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి యాక్చువల్ గా తెలంగాణలో ఏ పాత్ర లేదు, తెలంగాణలో ఉన్న తెలుగుదేశం వాళ్ళకి ఏ పాత్ర లేదు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఎంత యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఫుల్ అయిపోయారు ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం వాళ్ళంతా. సార్ ఇప్పుడు వాళ్లే కనబడుతున్నారు, ఎక్కడ చూసినా కూడా వాళ్లే కనబడుతున్నారు. సో రేపొద్దున్న వీళ్ళు ఈ తెలంగాణ తెలుగుదేశం వాళ్ళలో కొంతమందికి కాంగ్రెస్ లో టికెట్లు వచ్చినా పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే వాళ్ళ పేరు మీద రావు, కొంతమందికి ఆ పేరు వాళ్ళు వస్తారు కాంగ్రెస్ పేరు మీద, లేదంటే అసలు ఏ పార్టీ పేరు లేని ఎన్నికలు ఉంటాయి కదా, సంస్థాగత ఎన్నికలు, వాటిల్లో కూడా మొత్తం తెలుగుదేశం వాళ్ళందరూ నిలబెడతారు. మీకు ఏం డౌట్ అక్కర్లా. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ల తర్వాత రాజకీయాన్ని ఇప్పుడే చేస్తున్నారు. అది అర్థం చేసుకుంటే కాంగ్రెస్ మరి ఏమైనా సర్దుబాటు చేసుకోవడానికి కూడా ప్రస్తుతానికి అవకాశం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అవసరం కాంగ్రెస్ కూడా ఉంది కాబట్టి ప్రస్తుతానికి తెలిసినా తెలియకపోయినా ఆ రాజకీయాన్ని నడవనిచ్చిన నాడు నడవడమే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేయగలిగిన పని. సో అందువల్ల టోటల్ గా అక్కడ ఆంధ్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్ర క్యాండిడేట్లు కూడా రేపొద్దున అక్కడ నిలబడబోతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళ, జగన్ అనుకూలమైన వాళ్ళ, ఎవరన్నా కానివ్వండి, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పోస్టుల్లోకి ఈ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోతున్నారు. వీళ్ళందరూ ఒరిజినల్ పేరు మీద ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం పేరు మీద ఉంటారు, కాంగ్రెస్ పేరు మీద ఎన్నికవుతారు. అలాగే జగన్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ టికెట్ మీద కొంతమంది గెలుస్తారు, పోటీ చేస్తారు. ఇవన్నీ నడుస్తాయి. అంటే ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మిక్స్ అయిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మిక్స్ అయిపోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఓకే ఓకే ఇది 2028కి ఎలా ఉంటుంది ఏంటి అనేది అప్పుడు రాజకీయం బట్టి అప్పుడు ఉంటుంది. ఓకే సార్. శ్రీరామ్ గారు, తులసిరెడ్డి గారు చెప్పండి. ఓవరాల్ గా మరి ముగ్గురు రాజకీయ విశ్లేషకులు మాట్లాడిన మాటలు అయితే విన్నారు. సో ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫైనల్ గా వ్యక్తిగత ప్రయోజనాలు, సార్ ఎవరెవరి ప్రయోజనాలు బట్టే ఉంటుంది తప్పనిచ్చేసి ఇక్కడ ఎవరు ఒకరి కింద ఉండేవాళ్ళు కాదు, అమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది కాంగ్రెస్ నుంచి. ఆయన ప్రస్థానం కాంగ్రెస్ కదా, అవును సార్. కానీ ఆయన అవసరాన్ని బట్టి 83లో ఓడిపోయినాక ఆయన వచ్చేసి తన ప్రస్థానం బాగుంటుంది అనుకో టీడీపీలోకి వచ్చాడు. తర్వాత టీడీపీలో వచ్చేసి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ను వచ్చేసి దించి తన ప్రస్థానం సాగించాడు. అంటే ఇక్కడ ఓవరాల్ ఏం తెలుస్తుంది, వ్యక్తిగత ప్రయోజనం అనేది ఫైనల్ గా వచ్చేసి దాంట్లో వచ్చేసి ఎవరికి అనుకూలం అని కాదు. కాంగ్రెస్ నుండి వచ్చి టీడీపీలోకి వచ్చి ఎన్టీ రామారావు అనే వ్యవస్థాపక అధ్యక్షుని మామనేది రావడం ఆయన ట్రాక్ రికార్డు. కేసీఆర్ ట్రాక్ రికార్డ్ ఏమి, చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా అనుకుంటే. కేసీఆర్ చంద్రబాబుని డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు, ఆయనకు మంత్రి పదవి లేదని పెట్టుకొచ్చినాడే. కాబట్టి ఆ విధంగా అనుకుంటే కేసీఆర్ చంద్రబాబు శిష్యుడే. ఆఖరికి ఎన్టీ రామారావు కొడుకు, రామారావు పేరే తన కొడుకు పెట్టినాడు. తారక రామారావు పేరును వచ్చేసి దేని దృష్టిలో పెట్టుకుని పెట్టినాడు, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని పేరు దృష్టిలో పెట్టుకుని తన కొడుకు పేరే పెట్టాడు. కాబట్టి మరి ఆ విధంగా అనుకుంటే టిఆర్ఎస్ కు బంధం వచ్చేసి చంద్రబాబు ద్వారా తీసుకున్నా ఆయన శిష్యుడే, లేదా పేరు తీసుకునే ఎన్టీ రామారావు పేరే. కాబట్టి ఆడ కేసీఆర్ తన వ్యక్తిగత ప్రయోజనం కోసము టిఆర్ఎస్ పార్టీ పెట్టి చేశాడు. కాబట్టి అది ఆయనది. రేవంత్ రెడ్డి ఆయన ఓపెన్ గా మన ఇటీవల చెప్పాడు, నా పాఠశాల విద్య వచ్చేసి బీజేపీలో, నా కళాశాల విద్య వచ్చేసి టీడీపీలో, నేను ఉద్యోగం చేస్తుండేది రాహుల్ గాంధీ కింద అని చెప్పేసి ఓపెన్ గా ఏమే చెప్పాడు. నా పాఠశాల విద్య బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో, నా కళాశాల విద్య టీడీపీలో, నేను ఉద్యోగం చేస్తా ఉండేది రాహుల్ గాంధీ కింద కాంగ్రెస్ లో. కాబట్టి దీంట్లో ఏమి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదు. రేవంత్ ఉండొచ్చు అంతే పార్టీ వరకే, కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినే రకం కాదు. అవసరమైతే ఏ విధంగా ఎన్టీఆర్ ను దించి చంద్రబాబు తన పిలుచుకున్నాడు, అది ఎవరెవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఉపయోగించుకునే వాళ్ళు తప్ప ఇది ఎవరు తక్కువ కాదు. చంద్రబాబు, కేసీఆర్, తర్వాత అట్ ది సేమ్ టైం బీజేపీ అనేది ఇంతకుముందు పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్లు బీజేపీ అనేది సీరియస్ గా కానంత వరకు ఒకటైపు ఉంటుంది, వాళ్ళు సీరియస్ అయితే ఒకటైపు ఉంటుంది. దానికి కారణం నేను ముందే చెప్పినట్లు తులసిరెడ్డి గారు వాస్తవానికి కేసీఆర్ కు ఉన్న చంద్రబాబు అంటే వాళ్ళిద్దరు సహచరులు. సరే మంత్రి పదవి దక్కలేదు కనుక ఆయన టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు, టీడీపీకి రాజీనామా చేశారు, అదొక. అయితే దీంట్లో ఇప్పుడు కూడా చంద్రబాబు కేసీఆర్ల మధ్య వైరమే రాజకీయంగా ఇన్ని మలుపులు తిరుగుతుంది అనుకోవచ్చా? బీజేపీకి రాదు చంద్రబాబులో
ఇప్పుడు ఏముంది వైరం పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకు సార్. ఏం అవసరం చంద్రబాబుకు కేసీఆర్ చంద్రబాబుకు వచ్చేసి జగన్కు చంద్రబాబు తప్పనిచ్చేది చంద్రబాబుకు కేసీఆర్ మీద అంత వైరం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు వచ్చేసి కాబట్టి అది ఆడ రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు వైరం ఉంటుంది ఇటు చంద్రబాబుకు జగన్కు ఉంటుంది మధ్యలో కాంగ్రెస్ పాత్ర బీజేపీ పాత్ర ఇవన్నీ వస్తాయి ఆ నేపథ్యమే తప్ప చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్ గా కేసీఆర్ తో ఏం అవసరం ఇప్పుడు మిత్రత్వం అవసరం లేదు శత్రుత్వం అవసరం లేదు వీలైతే తెలంగాణలో ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో ఇంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అనేక రోజులు అధికారం ఉంది కాబట్టి మన తెలంగాణలో సంస్థాగతంగా ఉంది కాబట్టి మళ్ళా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మళ్ళీ ఒక ఎంటర్ అయ్యడానికి సొంతంగా ప్రయత్నం చేయొచ్చు లేకుంటే కాంబినేషన్ ఎన్డీఏలో బీజేపీ ఆల్రెడీ ఉంది కాబట్టి తెలంగాణలో రేపు బీజేపీ టీడీపీ జనసేన కాంబినేషన్ తో ప్రయత్నం చేయొచ్చు వచ్చేసి ఆ కూటమి తరఫున పనిచేయచ్చు ఆ నేపథ్యంలో కేసీఆర్ వచ్చేసి మళ్ళా తెలంగాణ విభజనవాదాన్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయొచ్చు అప్పుడు కాబట్టి బీఆర్ఎస్ కు ఆంధ్రప్రదేశ్ లో అవకాశం లేదు కానీ మిగతా వాటికి కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి అక్కడ ఇక్కడ అవకాశం ఉంటుంది బీజేపీ జాతీయ పార్టీ అక్కడ ఇక్కడ అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ అక్కడ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది కాబట్టి అక్కడ సంస్కార నిర్మాణం ఉంది కాబట్టి అక్కడ ఎంట్రీ కావాలనే ఆశ లోపల ఉండొచ్చు తర్వాత ఆల్రెడీ పార్టీ ఉంది జగన్ పార్టీ వచ్చేసి గతంలో 2014 వరకు వచ్చేసి జగన్ పార్టీ తెలంగాణలో బాగానే ఖమ్మం జిల్లాలో బాగా పెర్ఫార్మ్ చేసింది కొంత ఆయనకు ఉన్నారు కాబట్టి మళ్ళీ తర్వాత వదనుకున్నారు కాబట్టి ఆ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏమో ఆయన కూడా ఎంటర్ కావాలో తెలంగాణలో అనుకుంటే అనుకోవచ్చు కాబట్టి జగన్ కు తెలంగాణలో ఎంట్రీ అవకాశం కొంతమేరకు ఉంది టీడీపీకి అవకాశం ఉంది కానీ బీఆర్ఎస్ కు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎంట్రీ దానికి స్కోప్ తక్కువ నాకు తెలిసి అది వాళ్ళు చెప్పినట్టు మన అధికారం ఉన్నంత వరకు కొంత ఉన్నది కానీ ఇప్పుడు మనం ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆ పరిస్థితి ఉంటుంది అనుకోవడం లేదు తులసిరెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ ఎవరెవరి స్ట్రాటజీ ఆ రెండు ప్రధాన పద్ధతులు జాతీయ స్థాయిలో కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచిస్తాయి కాబట్టి ఇక్కడ ఫైనల్ గా వ్యక్తిగత ప్రయోజనాలే అంతే తప్పనిచ్చేసి ఇక్కడ పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే పార్టీ ప్రయోజనాలను బేస్ చేసుకుని ఉంటాను అభిప్రాయం ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కానీ చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరు కూడా ఉపసంహరించుకుంటే కేంద్రంలో వాళ్ళ అధికారం ఉండే పరిస్థితి లేదు అట్ ద సేమ్ టైం బీజేపీ చంద్రబాబు నియంత్రించే పరిస్థితి లేదు అదే కనుక జరిగే పరిస్థితుల్లో మొన్న పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు ఇద్దరు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే నిజంగానే బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల్ దీపక్ రెడ్డి ఇదే నవీన్ యాదవ్కి వచ్చిన మెజార్టీ వచ్చి ఉండేది అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా సార్ మరి దీంట్లో ఏపీలో బీజేపీనే సీరియస్ గా తీసుకోవాలి అక్కడ అదే సీరియస్ గా తీసుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేవాళ్ళు కదా సార్ బీజేపీనే సీరియస్ గా తీసుకోలే ఆ పార్టీనే సీరియస్ గా తీసుకోలే సీరియస్ గా తీసుకుంటే ఏమన్నా కాంగ్రెస్ కి అవకాశం ఏమో కొంచెం బీఆర్ఎస్ కి అవకాశం ఇద్దామని చెప్పేసి లోపాయికారిగా బీజేపీ సీరియస్ గా తీసుకోలే బీఆర్ఎస్ ను గెలిపించాలని వాళ్ళే సీరియస్ గా తీసుకున్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది కాబట్టి మన దానికి సంబంధం లే కానీ రేపు డెఫినెట్ గా జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఓవరాల్ గా తెలంగాణలో బీజేపీ డెఫినెట్ గా వచ్చేసి ఒక స్ట్రాంగ్ పార్టీ కాబట్టి వాళ్ళు అటు సాధారణ సార్వత్రిక ఎన్నికలు కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ సీరియస్ గానే తీసుకుంటారు వాళ్ళు సీరియస్ గా తీసుకున్నప్పుడు డెఫినెట్ గా అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఆలోచన లేకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఈవెన్ టీడీపీ అట్లా ఆలోచించవచ్చేమో కానీ జనసేన గురించి ఆలోచించే క్వశ్చన్ ఉండదు టీడీపీ వరకు కూడా ఒకవేళ వీళ్ళ మీద ఎంత ఆధారపడినప్పటికీ సరే సపోర్ట్ విత్డ్రా చేసుకుంటారు ఏమైతుంది మోడీ పడిపోతారు అనుకున్నాం ఎవరు వస్తారు మోడీ పడిపోతాం అనుకున్నాం దగ్గర ఉంది అక్కడ రేపు వచ్చేసి రేపు అక్కడ మళ్ళా వచ్చేసి ఇమీడియట్ గా కాంగ్రెస్ బీజేపీకి ఎక్కడనో డిఫరెన్స్ ఉంది కానీ కూటమిలన్నీ ఒకటిగా ఉంటారని నమ్మకం లేదు మోడీ దిగిపోయినా రేపు ఎవరైతారు కాబట్టి అంత ఈజీ కాదు వచ్చేసి రేపు నితీష్ కుమార్ చంద్రబాబు విరమించుకుంటారు విత్డ్రా చేసుకుంటారని పడిపోతుంది కాబట్టి వాళ్ళ మీద ఆధారపడినారు అంత ఈజీ ఏం లేదు దగ్గర నువ్వా అనేట్టుగా ఉంటే బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య అప్పుడు ఆ పరిస్థితి ఉండొచ్చు కానీ ఇప్పటికైనా ఎంత ఆధారపడినప్పటికీ చాలా డిఫరెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి థింగ్ విల్ హ్యాపెన్ ఢిల్లీలో ఏమో కేంద్ర ప్రభుత్వంలో అవుతుంది అవన్నీ తెచ్చి పెట్టుకోవచ్చు అంతవరకే రైట్ ఓకే పాపారావు గారు చెప్పండి సార్ ఎట్లా చూస్తారు మొత్తానికి కేసీఆర్కు చంద్రబాబుకు ఈ వైరం అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతోంది దాంట్లో కేసీఆర్ విషయంలో కావచ్చు హైదరాబాద్ విషయంలో కావచ్చు సమైక్య రాష్ట్రం విషయంలో కావచ్చు ఇద్దరి మధ్య
ఈ యొక్క ఉద్యమ సెంటిమెంట్ను ఈయన రగులుస్తాడు, అదే క్రమంలో సమైక్య సెంటిమెంట్ను ఆయన రగులిస్తూ ఉంటాడు. హైదరాబాదు అభివృద్ధి నేను చేసిందే అని చంద్రబాబు చెప్పడం కావచ్చు. సో ఆయన మనసులో ఖచ్చితంగా టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడం అని అనుకోవచ్చు కదా. అంటే ఆయనకు ఉంది ఆ ఉద్దేశం, దాన్ని నిస్సందేహంగా నిజం. ఈ రోజు 2023 ఎన్నికలు అయిపోయిన తెల్లారి నుంచి ఇక్కడ అన్నా క్యాంటీన్లని పెట్టడం మొదలు పెట్టారు. మీకు గుర్తులేదేమో, అది చిన్న చిన్న వార్తలకు వచ్చినాయి. అన్నా క్యాంటీన్లని అక్కడ మాదాపూర్ ఏరియాలో ఒక చోట మొదలైంది, తర్వాత ఆ ప్రయత్నం మొదలు పెట్టారు. ఎందుకంటే చంద్రబాబు ప్రభని విస్తరించడం కోసం ఈ రకమైనటువంటి ఇది చేయటం మొదలు పెట్టారు, చేశారు. తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ పార్టీని కూడా ఇక్కడ పునరుద్ధరించే ప్రయత్నంలో ఆ మధ్య కొన్ని మీటింగ్లు కూడా పెట్టారు చంద్రబాబు వీళ్ళతో. సరే ఆ లోపల మరి ఏం చేస్తున్నారు. అయితే ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ వైరుధ్యంలో మీకు అంటే కేసీఆర్ తన కొడుకు ఎన్టీఆర్ అని పేరు పెట్టాడు కదా అనే దగ్గర మళ్ళీ నాకు ఇందాక మన తులసిరెడ్డి గారు అన్నట్లు ఉన్నారు. అంటే ఎవరైనా నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టమే, చంద్రబాబు అంటే ఇప్పుడు చూస్తుంటే మరి అసలు ఇంకో దఫా రౌండ్ 2 మధ్యలో కామ్కున్నాను చెప్పే కదా, ఇంకెందుకు మనకు తొందరపడటం ఎందుకులే మనం మాట్లాడటం అని. ఇష్టం లేకుండా పోతుంది. అసలు చంద్రబాబుని వ్యతిరేకించే ఈ రోజు ప్రజల పక్షాన్ని ఉంటామా అన్నట్లు తయారైంది నా పరిస్థితి. అందుకని ఏంటంటే ఈ రోజు కొడుకుని ఎన్టీఆర్ పేరు, ఎన్టీఆర్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ చంద్రబాబు అంటే ఇష్టం అని లేదండి. వాళ్ళిద్దరికి చాలా నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందనేది చాలా సందర్భాల్లో వచ్చాయి. కాబట్టి కొడుకు పేరు పెట్టినంత మాత్రాన్ని చంద్రబాబుని ఆయన అభిమానించడం కాదు. ఆ తర్వాత రెండోది ఏంటంటే మంత్రి పదవి ఇవ్వనందుకు పోయింది అనేది మాత్రం అది కూడా నిజంగా పోవచ్చు. ఎందుకంటే మీకు అంతకు ముందే అక్కడ ఉండగానే పార్టీలో సరే స్పీకర్ ఇచ్చాడు, డిప్యూటీ స్పీకర్ ఏదో ఇచ్చాడు, సరే. అయితే అంతకుముందు పార్టీలో ఉండగానే విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా లెటర్ రాశాడు కేసీఆర్. చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా, చాలా తీవ్రంగా అసెంబ్లీలో మాట్లాడింది. అప్పటి నుంచే మొదలైంది సార్. ఆ విద్యుత్ ఛార్జీలు పెంచిన తర్వాతనే కావచ్చు, తర్వాత కాల్పులు జరపడం తర్వాత పదవి కాదు. ఆ మాటకు వస్తే నేను కేసీఆర్ ని సమర్థించడానికి కాదు, కేంద్రంలో లేబర్ మినిస్టర్ ఉన్నాడు కదా, కొన్నాడు అసలు పోర్ట్ఫోలియో లేకుండా కూడా ఉన్నాడు, నాకేం అక్కర్లేదన్నాడు. లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆ మినిస్ట్రీలో పెద్ద సీరియస్ వర్క్ చేసిన దానికంటే కూడా అన్ని రాజకీయ పార్టీల నుంచి తెలంగాణకు అనుకూలంగా మద్దతు సేకరించడానికి ఎక్కువ టైం గడిపాడు ఢిల్లీలో. ఆ లేబర్ మినిస్ట్రీని కూడా చాలా ఈజీగా పదవి వదిలేసి వచ్చి మళ్ళీ కరీంనగర్ లో పోటీ చేసింది. ఇవన్నీ మనకు తెలిసిందే కదా. ఆయన పెద్ద పదవులంట పడ్డా అంటే కీర్తి కండూతి ఉంటే ఉండొచ్చు, అది మనమేమి దాన్ని ఖండించలేము, మనం చెప్పలేం కదా అది. అంతేగాని ఆయన పెద్ద పదవులు వెంటబడేవాడైతే సెంట్రల్ లేబర్ మినిస్ట్రీ కంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మినిస్ట్రీ చిన్నదే కదా. మరి అందుకని డిప్యూటీ సీఎం ఇచ్చినందుకే పోయాడు మంత్రి పదవి ఎందుకు, అన్ని నో 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 ఐ డోంట్ అగ్రీ. మీరు చూడండి అన్ని విడివిడిగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని చూడకండి. కేసీఆర్ మొత్తం ట్రాజెక్టరీ చూడండి ఆయన ప్రయాణం. రెండోది ఇక్కడ కేవలం సెంటిమెంట్ మీదే కేసీఆర్ బీఆర్ఎస్ నౌ అవసరంలా. ఈరోజు సెంటిమెంట్ ఉంటది, సెంటిమెంట్ ఒక చిన్న భాగం నిజమే, సెంటిమెంట్ తగ్గింది. గతం అంత సెంటిమెంట్ తెలంగాణ పట్ల లేదు. కానీ చంద్రబాబు ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళీ ఆ సెంటిమెంట్ కొంత రగులుకుంటుంది. దానికి మించి కేసీఆర్ గురించి ఎందుకు కోరుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు కేసీఆర్ ని మళ్ళీ నేను చెబుతుంది, ఎందుకంటే కేసీఆర్ హయాంలో సుభిక్షంగా ఉంది తెలంగాణ అనే ఫీలింగ్. చాలా రికార్డుల్ని బద్దలు కొట్టింది తెలంగాణ. ఆర్థిక వ్యవహారాల్లో ఎన్ని రికార్డులను బద్దలు కొట్టిందో, దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో నెంబర్ 1 స్థానానికి వచ్చింది. ధాన్య ఉత్పత్తిలో వెస్ట్ బెంగాల్, వరి ఉత్పత్తిలో వెస్ట్ బెంగాల్ దాటే పరిస్థితి, ఆ ధాన్య ఉత్పత్తిలో పంజాబ్ తో పోటీ పడే పరిస్థితి, విద్యుత్ వినియోగం తలసరి విద్యుత్ వినియోగంలో 2000 యూనిట్ల పైకి పెరిగి దేశంలో ఒక అది కొత్త ఇది. ఇట్లా ఎన్ని రికార్డులు. మీకు పంచాయతీరాజ్ అవార్డులు ఇస్తే 10 అవార్డులు ఇస్తే ఎన్నో 33% అంటే 3వ వంతు అవార్డులో ఏదో చాలా పెద్ద భాగం తెలంగాణకు వచ్చినాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు మీరు ఊహించలేనంతగా మారిపోయినాయి సార్ కేసీఆర్ గారి హయాంలో. ఓవరాల్ గా పాపారావు గారు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ తెలంగాణలో ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు చిన్న మాట సందర్భంగా పోయినా నేను చెబుతున్నాను. నక్సలైట్లు త్యాగాలు చెన్నై చేయటం కాదు, కానీ వాళ్ళు చేసిన దానికంటే తెలంగాణకి కేసీఆర్ ఎక్కువ చేశాడు. నక్సలైట్లు చాలా కష్టపడి ప్రాణాలు ఇచ్చారు. ప్రాణాలు ఇచ్చేదానికంటే కూడా సులువుగా పార్లమెంటరీ పద్ధతిలో అధికారాన్ని నువ్వు చేపట్టగలిగితే గనక చాలా చేసుకోవచ్చు ఇక్కడ అనేది నిరూపించిన వాడు కేసీఆర్. ఇక్కడ పార్లమెంటరీ పద్ధతి మీద అసలు ఆ మాటకు వస్తే తెలంగాణ కాదు దేశంలో కూడా చాలా మంది ఈ రోజు కేసీఆర్ కి రుణపడి ఉండాలి. పార్లమెంటరీ పద్ధతిలో డెమోక్రటిక్ దీనిలో ఒక అభివృద్ధి సాధ్యమని నిరూపించిన వాడు కేసీఆర్ నిస్సందేహంగా. తప్పుకోవటం ఇదే కాదు, గుద్దుకోవటం రాజకీయం అంటే కుళ్ళుమోత్తనమే కాదనేది కేసీఆర్ ప్రాక్టికల్. తప్పులుంటే కేసీఆర్ లో తప్పులుంటే ఉండొచ్చు, నేను ఎప్పుడు కాదంటలా. కేసీఆర్ గురించి అన్ని నేను నెత్తినేసుకోవటలా. కానీ కళ్ళ ముందు చూసాం కదా ఎన్ని గణాంకాలు, కేంద్రం ఇచ్చిన గణాంకాలు, నేను ఇచ్చిన గణాంకాలు కాదు కదా. మరి ఇప్పుడు అన్ని రివర్స్ అవుతున్నాయి కదా. జిఎస్టీ మైనస్ లోకి పోద్ది, జిఎస్టీ కలెక్షన్, ఇన్ఫ్లేషన్ మైనస్ లోకి పోద్ది, డిఫ్లేషన్ గా మారుతుంది రేవంత్ రెడ్డి హయాంలో. ఏం జరుగుతుంది?
అరే మీకు రైతు బంధు ఆఖరికి కోవిడ్ కాలంలో కూడా అంత ట్యాక్స్ ఆదాయం రాని కాలంలో కూడా టైంకి టంచర్ చేశాడు కదా అకౌంట్ లో కేసీఆర్. అవును. సో మచ్ అంటే ఉన్న మాట ఉన్నట్లు మాట్లాడుకుందాం. కేసీఆర్ తప్పులుంటే మాట్లాడుకుందాం, కానీ ఉన్న వీళ్ళందరిలో చూసుకుంటే కేసీఆర్ బెటర్. అందుకని ఆయన తప్పుల గురించి మాట్లాడుకోవటం కంటే ఉన్న వాళ్ళలో ఎవరు పెరుగు. ఎందుకంటే మంచి వాళ్ళు వస్తే పోదాం, అటే పోదాం. పాపారావు గారు ఓవరాల్ గా పోదాం. కానీ ఈ లోపుగా ఆకాశంలో మబ్బులు చూసి ముత్త బారబోసుకున్నట్టు ఆ ఉన్న కాస్త బారబోసుకుని పోయి కేసీఆర్ వదులుకుంటే ఏమైంది తెలంగాణకి? నేను ముందు నుంచి చెబుతున్నా, 2023 ఎలక్షన్ల ముందు నుంచి అన్ని ఛానల్స్ లో కేసీఆర్ ని పోగొట్టుకుంటే పెనంలోంచి పొయ్యిలో పడతారు, బూడిదైపోతుంది తెలంగాణ, నష్టపోద్ది అనేది నా మొదటి నుంచి నా స్టాండ్ ఇది. అంటే ఇప్పుడు సార్ పాపారావు గారు చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే మాట కూడా వాడింది నేనే మొదటి నుంచి. అంటే ఇప్పుడు పాపారావు గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగాలేదంటారా? 100% ఎవరినైనా అడగండి మీరు. ఇప్పుడు ఇది బయటకి వెళ్ళిపోయి ఎవరినైనా అడగండి. హైదరాబాద్ లో ఉంటే వీళ్ళలో మన మిత్రులంతా ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, ఉన్నారు, తులసిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళలో ఎవరైనా హైదరాబాద్ లో ఉంటే బయటకు వెళ్ళి ఒక్కసారి బయట మాట్లాడమనండి, ఎక్కడైనా మాట్లాడమని, టీ బంక్ దగ్గర రోడ్డు పక్కన పోయి మాట్లాడమనండి. ఆటో ఎక్కితే ఆటో వాళ్ళు ఆటోమేటిక్ అగ్రెస్ట్ గానే మాట్లాడతారు. ఆటో వాళ్ళు ఆటోమేటిక్ అగ్రెస్ట్ గా ఒకటి వాళ్ళ బాధ ఉంది, ఉచిత బస్సు తెచ్చి పోగొట్టాడు ఇది. అది సరే, వాళ్ళు వదిలిపెట్టి మామూలుగా రోడ్ల మీద కూర్చొని రోడ్ల మీద పోయి అడగమనండి, తిరగమని రోడ్ల మీద ఒక 2 గంటలు తిరగమని. పాపారావు గారు రేవంత్ రెడ్డి ఎట్లా ఫెయిల్ అయిందంటే ఏం చెప్తారు సార్ మీరు? అన్ని విధాలా ఫెయిల్ అయ్యిండు. తెలంగాణ తగలబెట్టాడు హైడ్రా పేరుతో. ఇప్పుడు ఇందా మాట నేను ఆటో అతను చెప్పా కదా, నేను ఈసారి వస్తే ఈ 2:30 వరకు ఇతనికి మేము వేస్తుందని, కానీ తర్వాత నేను మళ్ళీ కేసీఆర్ కేస్తానన్నాడు. అతను కూడా చెబుతున్నాడు, హైడ్రా పేరు కూడా చెప్పాడు. అతను హైడ్రా ఎంత దుర్మార్గంగా ప్రజలు ఇల్లు కూడగడుతుందో. నేను ఒకటే అడుగుతున్నా సార్, మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ భూముల్ని కాపాడేది హైడ్రా పేరుతో కాపాడుతున్నాం అంటున్నారు. భూములు ఇంత కాపాడాం, ఇన్ని వేల ఎకరాల ఇన్ని వేల రూపాయలు విలువ చేసే భూములు కాపాడామంటున్నారు. మరి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తుందో పక్క వీళ్ళు. చాలా మంది ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, రకరకాలైనటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద సుప్రీంకోర్టు స్ట్రిక్చర్స్ ఎన్ని వచ్చినాయి. లగచర్ల భూములు లాక్కుంటే రైతులు తిరగబడ్డారు. మీరు అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అయితే భూమి పట్ల ప్రజలు కాపాడాలని చిత్తశుద్ధి ఉంటే అవన్నీ ఎందుకు చేశారు మీరు? కాపాడుతున్నామని చెబుతున్న భూమి హైడ్రా పేరుతో లాక్కుంటున్న భూమి ఎవరికి తక్కువ రేపొద్దున ఆ భూమి అలాగే ఉంటుంది, ఆ ప్రభుత్వానికే దక్కుద్దా? ఉంటే సంతోషం, మాకు అభ్యంతరంలో మిగలదు. ప్రజల చేతిలో కూడా అది ప్రజల చేతిలో మిగలదు, ప్రభుత్వం చేతిలో మిగలదు. ఎవరో కూడా కబ్జా చేస్తారు మళ్ళీ పెద్ద మనుషులు. ఓకే, పురుషోత్తం రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, మొత్తానికి అయితే ఓవరాల్ గా ఇప్పుడున్న ఈ సమీకరణల విషయంలో కొంత ఒక క్లారిటీ వస్తున్నట్టు ఈ డిబేట్ ద్వారా తెలుస్తుంది సార్. ఎందుకంటే పాత మిత్రులు, కొత్త కలయికలు, పాత బంధాలు మరొకసారి వీటన్నిటిని కూడా అంటే ఆంధ్ర తెలంగాణ నాయకులంతా కలిసిపోతున్నారు. సో దీనివల్ల ఆంధ్ర తెలంగాణ ప్రజల మనోభావాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారా? వాళ్ళు ఏమనుకున్నా వీళ్ళకి పర్వాలేదంటారా? శ్రీనివాస్ గారు, బేసిక్ గా శ్రీరామ్ గారు, తులసిరెడ్డి గారు చెప్పిన అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, ఒకటి వ్యక్తిగత ప్రయోజనాలతో ప్రారంభమవుతుంది. అవును, వ్యక్తిగత ప్రయోజనాలు ఒక ముగింపు దశకు వచ్చినప్పుడు శ్రీరామ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ బలవుతుందా అనేది ఒక అనుమానం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటారనుకునేది పొరపాటు. ఆయన చెప్పినట్టు ఆయన వినడు. మీకు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. నేను అనుకుంటున్న లాజిక్ ఏంటంటే, ఎలాగో రాజశేఖర రెడ్డి అభిమానులు లేదా కమ్యూనిటీ రెడ్లు కావచ్చు, ఎవరు జగన్ గారిని బాగా ప్రేమిస్తారో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన వల్ల మనం కాంగ్రెస్ వస్తే బెటర్ అనే లెక్కకోలు వచ్చేసినారు జగన్ ప్రేమించేవారు కూడా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మనిషి అని ముద్ర పడితే తెలుగుదేశంలో నాకు ఓట్లేస్తారు. ఉభయకారకంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చాలా ప్లెజెంట్ గా దాన్ని నడిపినాడు. ఒకనొక ఇంటర్వ్యూలో మీలాంటి ఎవరో జర్నలిస్ట్ అడిగాడు, జగన్ మీరు చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే ముడ్డి మీద అంటాను అన్నాడు. పదవి ఇదే అన్నాడు. నేను శిష్యుని కాదు సహచరుడు అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సహచరుడు మారిపోయాడు. సార్ ఆ ఒక్కటే డైలాగ్ సార్. తర్వాత జరిగిన పరిణామాలు మీరు చూడండి. అది ఎప్పుడో ముఖ్యమంత్రి అయిన కొత్తలో నేను ఆయనకు అనుచరుణ్ణి సహచరుణ్ణి అని మాట్లాడాడు. అనుచరుని అనలేదు కానీ సహచరుని అన్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిది గురు శిష్యుల పెవికాల బంధం అని క్లియర్ గా తెలిసిపోతుంది. నేను రాజకీయాలు పదవుల కాడ ఇవేం పనిచేయవు. రేవంత్ రెడ్డి దగ్గర అసలు పనిచేయవు. పాయింట్ ఏంటంటే ఆయనకి ఈ రోజు లాభం అనుకుంటున్నాడు, చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ మనిషిగానో చంద్రబాబు నాయుడు శిష్యుడు అనే ముద్ర ప్రజలు ఆయన అనుకోడు. ప్రజలు అనుకుంటే ఆ ఓట్లు నాకే పడి తెలుగుదేశానికి ఒక ఛాన్స్ లేదు. వచ్చే ఓట్లు ఇవ్వడొద్దు అనుకుంటాడు. ఎట్లా ఈ రెట్లు గిట్లు నా పార్టీని చూసి నాకు ఓట్లు వేస్తారు కాబట్టి అదనంగా తెలుగుదేశం పడేస్తే మంచిదే కదా అని ఆయన అనుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి వరకు అది సక్సెస్.
బట్ ఈ ముగింపు, ఈ కొనసాగింపు యాడికి పోతా ఉంటుందంటే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో కూడా రామారావు గారి విగ్రహం పెడతారంట. అసలు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ సృష్టికర్త రాజశేఖర రెడ్డి. అంటే అసలు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి కదా, చనిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడతాను ఎక్కడ చెప్పట్లేదు. హైదరాబాద్ ఆడిపోయినా ఎవరన్నా ఉంటే తంతానంటున్నాడు, ఎవరు అడిగారు రామారావుని పెట్టద్దని. అంటే అర్థం ఏంటి, రామారావు పేరు చెప్పిస్తే తెలుగుదేశంలో ఓట్లేస్తారు. అంటే ఈ కొనసాగింపు రేపు ముగింపు అయిపోతే తెలుగుదేశానికి శ్రీరామ్ గారు చెప్పినట్టు తెలుగుదేశానికి లాభం తప్ప కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఓడిపోతే పతారానికి పోతుంది. ఆ రకంగా తెలంగాణ కాంగ్రెస్ నష్టపోతుంది. ఇప్పుడు బీజేపీ పోయింది, జాతీయ పార్టీ ఉన్న కాంగ్రెస్ ఈ వ్యక్తిగత ప్రయోజనాలతో నాయకులు చేసే విన్యాసాలతో జాతీయ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. ఎట్లా ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది పడతాం, తెలంగాణలో కూడా ఈ యావ కొనసాగితే రామోజీరావు గారు ఇప్పుడు రామోజీరావు గారు మార్గదర్శి పైన కేసేసింది ఎవరండి, కాంగ్రెస్ పార్టీయే కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఎంపీనే కదా. ఈ రోజు కూడా కొట్లాడుతున్నారు కదా. సింపుల్ గా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కన్నా ముందు ఆయన అప్పుడే అడ్డు దాఖలు చేసినాడు, చేతులు ఎత్తేసినాడు. రామోజీరావు పిలిసిటీ చార్మినార్ తో దేంతో పోల్చాడు, ఐకానిక్ అంటున్నాడు. అంటే ఇవి తెలుగుదేశం ఓట్లు తెప్పించచ్చు, కానీ ఒక ఎండ్ ఆఫ్ ద డే శ్రీరామ్ గారు అన్నట్టు రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఏంది అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో అంశం, హైదరాబాద్ వరకు నో డౌట్ ఎట్ ఆల్ మొన్న బీఆర్ఎస్ ఓటమిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. రీజన్ ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు బాగా చేశారన్న ముద్ర వాళ్ళకు ఉంది, ఎంత కాదన్నా. కాబట్టి ఆ ప్రతికూల పరిస్థితిలోనే ఆ మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు ఎన్నికల కమిషన్ కూడా ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇండిపెండెంట్ పదం ఆడుతుందా, మొన్న జూబ్లీ ఎన్నికల్లో వాళ్ళు అటు ఇటు తులసిరెడ్డి గారు చెప్పిన వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చంద్రబాబు పిలవాలా, ఎవరిని పిలవాలా, వాళ్ళు పిలుచుంటే మీరు ఒక మాట అన్నారు, నితీష్ కుమార్ ఆ సీన్ ఏం లేదు. ఇప్పుడు బీజేపీని ఉపసంహరించుకునే అంత చిత్రం ఏం లేదు దేశంలో. వీళ్ళు ఉపసంహరించుకోతే వీళ్ళు పదాలను గెలుపుస్తారు, మళ్ళీ తర్వాత వాళ్ళు కొనసాగుతారు, వీళ్ళ సంగతి చూసేస్తారు. కానీ ఈ రోజు బీజేపీ యాటిట్యూడ్ తెలిసిన వాడు ఎవడైనా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కోసం ఎట్లా పోతున్నారో చూసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు ఉపసంహరించుకుంటారని భ్రమలో పోయినామంటే మన అమాయకత్వం అవుతుంది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇవన్నీ చంద్రబాబు గారు ఉపన్యాసాలు మక్కి బీజేపీ ఉపన్యాసాలు కొనసాగుతున్నాయి. బీజేపీ మీద ఉపసంహరించుకోవడం మీన్స్ అంటే సార్ బీజేపీ చంద్రబాబును నియంత్రించే పరిస్థితి కానీ డైరెక్షన్ చేసే పరిస్థితి లేదు, ఈయనే బీజేపీని డైరెక్ట్ చేస్తున్నట్టు అని ఒక ప్రచారం జరుగుతుంది. నేను మీ అభిప్రాయంతో పూర్తి విభేదిస్తున్నా. ఈయన నియంత్రించడం కాదా రిక్వెస్ట్ చేసే పరిస్థితిలో లేడు, వాళ్ళు చెప్పింది వినడం తప్ప. ఈ రోజు కూడా నితీష్ కుమార్ సంగతి నాకు తెలియదు, నేను సున్సిరెడ్డి గారు చెప్పాలి, బీహార్ రాజకీయాలు నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, మోడీ గారి సభలు, ఈ యోగాంధ్ర, విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు గారు ఉపన్యాసం చూసిన తర్వాత, అమరావతికి 15,000 కోట్లు అప్పిచ్చిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా కూడా చంద్రబాబు గారు నియంత్రణ కాదు, విజ్ఞప్తి చేయడం తప్ప, కేంద్రం చెప్పింది తూచా తప్పకుండా పాటించడం తప్ప వీళ్ళు స్వతంత్రం పాటించలేరు. పాటిస్తే మూల్యాన్ని చెల్లించుకుంటారు. వీళ్ళిద్దరూ ఒకటి వాజ్పేయి గారు ఉన్నప్పుడు జయలలిత గారు ఒక ఓటు తేడాతో ఓడిచ్చేసినారు. ఆ రోజు రాజకీయాలు, ఆ రోజుకి రాజకీయ వాతావరణం ఈ రోజు లేదు. 10 మంది పోయినా 50 మంది తీసుకుంటారు వేరే పార్టీలు. చాలా పార్టీలు ఉన్నాయి రెడీగా. కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి, ఒకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ పనిచేయ వ్యవస్థలేవి. కాబట్టి నితీష్ కుమార్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రాన్ని దబాయించే పరిస్థితులు లేరు. కాబట్టి 5 ఏళ్ళు నడుస్తుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వమని చెప్పి అడిగితే బీజేపీ హైదరాబాద్ లో కాంగ్రెస్ వాళ్ళకని ఈయనే బాగా చెప్తాడు, వాళ్ళకని ఈయనే బాగా. మీకు గుర్తుందా, రాహుల్ గాంధీ గారి సభలో ఏదో ఎక్స్ లో స్పందిస్తే చాలా ఘాటుగా స్పందించాడు. ఎవరు, చంద్రబాబు నాయుడు గారు నెహ్రూ గారిని విమర్శించాడు. మీకు గుర్తుందా? మొన్న ఈ మధ్య 6 నెలల క్రితం శ్రీరామ్ గారు చూడాలనుకుంటాను, నెహ్రూ గారిని తప్పబెట్టాడు, ఆయన పోడలిస్ట్ అని. కాబట్టి నెహ్రూని విమర్శించాడు చంద్రబాబు గారు ఈ 6 నెలల క్రితం. కాబట్టి బీజేపీ మెప్పు కోసం లోకేష్ గారు మొన్నే కదండి బీహార్కి పోయినాడు, బీజేపీ మెప్పు కోసమే కదా. బీజేపీ గిర్రగిస్తే ఈ రోజు ఎవరు దాటిపోరు. కాబట్టి ఆ పరిస్థితి రాకపోతే మాత్రం ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పడతాయి. వస్తే మాత్రం కాంగ్రెస్ ఆ గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు తింటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఇండైరెక్ట్ గా ఇరిటేట్ చేస్తుండడం వల్ల ఆయన అభిమానించే వాళ్ళు రాజశేఖర అట్టబోతారు బీఆర్ఎస్ కి. వీళ్ళు అట్టపోయినారంటే కాంగ్రెస్ కి కదా మొత్తం నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం, వ్యక్తులుగా వాళ్ళకి లాభం. ఓకే శ్రీరామ్ గారు, ఇప్పుడు మన వాళ్ళందరూ మాట్లాడింది మనం విన్నాం కదా. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తా నేను. అసలు బీజేపీ కనుక సీరియస్ గా ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి నెత్తిన పాల్పోసినట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఓపెన్ గా అడిగారు అనుకోండి, ఓపెన్ గా వచ్చి సపోర్ట్ చేయండి అని అడిగారు అనుకోండి, వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ప్రచారంలో కూడా పాల్గొన్నారు అనుకోండి, కాంగ్రెస్ తరఫున అయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు.
ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయాల్సిందే తప్ప డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేరు. కానీ అదే భారతీయ జనతా పార్టీ కనుక సపోర్ట్ అడిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా వచ్చి సపోర్ట్ చేసి 4 చోట్ల హైదరాబాద్ లో 4 చోట్ల మాట్లాడారు అనుకోండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు 4 చోట్ల మాట్లాడారు అనుకోండి, అది జనసేనకి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అడ్వాంటేజ్. అంటే నేను ఇందాక నుంచి చెప్తున్నది మీకు అర్థమైందా? ఆంధ్ర రాజకీయాలు టోటల్ గా తెలంగాణలో సెటిల్ అవ్వడానికి కావాల్సిన వాతావరణం ఏర్పడుతోంది. ఇది ఇంకా బీజేపీ కనుక ఇంకా సీరియస్ గా ఉండి వాళ్ళని మీరు కూడా మాతో పాటు కలవండి అంటే ఇంకా మరీ అడ్వాంటేజ్ ఇంకా ఆంధ్ర పార్టీలకి. అప్పుడు ఇంకా ఓపెన్ గా డైరెక్ట్ గా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఓపెన్ గా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, ఇంకా ఓపెన్ గా చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో తిరిగేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో తిరిగేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని కూర్చుంటారేంటి? సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంటే నేను అనేది ఇంకా ఇందాక నుంచి మన వాళ్ళు బీజేపీ వస్తే ఆయన ఏం చేయలేడు అని చెప్పి, కానీ బీజేపీ సీరియస్ గా ఉండి మీరు మనందరం కలిసే ఉండాలంటే ఇంకా అడ్వాంటేజ్ తెలుగుదేశానికి. ఇంకొక మాట కూడా చెప్తున్నారు, 2028 ఎన్నికల్లో కూటములే ఉంటాయి తప్ప పార్టీలు విడిగా పోటీ చేయవు. ఒక కాంగ్రెస్ పార్టీ ఏంటనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. బీజేపీ ఖచ్చితంగా కూటమిగానే పోటీ చేస్తుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసే పోటీ చేస్తుంది. అంటే ఓపెన్ గా ఉండొచ్చు, ఓపెన్ గా లేకపోవచ్చు. ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకోవట్లా, కవిత గారి గురించి మనం మాట్లాడుకోవట్లా. కవిత గారు వెళ్ళి మీరు కాంగ్రెస్ పక్కన ఉంటారా లేదంటే బీజేపీ పక్కన ఉంటారా, ఎటు పక్కన ఉంటారో తెలియదు. అంటే కూటములే మిగులుతున్నాయి. 2028కి కాంగ్రెస్ పార్టీ విడిగా, బీఆర్ఎస్ పార్టీ విడిగా, లేదంటే బీజేపీ పార్టీ విడిగా పోటీ చేసే పరిస్థితి ఉండదు. కూటములే ఉంటాయి. కూటములు ఎవరు ఉంటారు? మళ్ళీ ఆంధ్ర పార్టీలే ఉంటాయి. అంటే మీరు శ్రీరామ్ గారు మీరు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ, జనసేన అలాగే టీడీపీ 3 కూటములు జిహెచ్ఎంసీలో కలిసి పోటీ చేసే క్రమంలో అంటే వాళ్ళకి ఆల్రెడీ కూటమిగా ఉన్నారు. ఇక్కడ కూడా సహాయం తీసుకుంటే బీజేపీ సీరియస్గా తీసుకుంటే దాంట్లో మరి కేసీఆర్ పరిస్థితి ఏంటి సార్? కాంగ్రెస్తో కలవాల్సిందేనా? జిహెచ్ఎంసీలో సింగిల్ గా అతను నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, జిహెచ్ఎంసీలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అదే కదా మాట్లాడుతుంది. ఇక్కడ వరకు నేను చెప్పింది వేరు. 2028 చెప్పిన కూటములు 28కి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇండైరెక్ట్ గా పనిచేస్తారు వీళ్ళంతా. కానీ 2028 ఎలక్షన్ టైం కి కూటములన్నీ ఓపెన్ అవుతాయి. అసలు బీజేపీ ఇప్పుడు ఇదే ఓపెన్ గా కూటమే పనిచేస్తుంది అక్కడ. పాపారావు గారు ఓకే, పాపారావు గారు 48 సీట్లకు పైగా గెలిచిన బీజేపీ, అదే క్రమంలో ఎంఐఎం, ఈ 3 పార్టీలు, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు. పాపారావు గారు మాట్లాడింది ఒక్క మాట చెప్తా. బీజేపీ కనుక సీరియస్ గా మనందరం కలిసి పోటీ చేద్దామంటే తెలుగుదేశం చెప్పిన వాళ్ళకి కొంతమంది సీట్లు ఇవ్వాలి, జనసేన చెప్పిన వాళ్ళకి కొంతమంది సీట్లు ఇవ్వాలి. అంటే ఇందాక నేను చెప్పింది ఓపెన్ అయిపోయింది. ఇందాక ఇండైరెక్ట్ గా మన వాళ్ళందరూ అక్కడ పోటీ చేస్తారని చెప్పాను. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ గా చేస్తారు, జనసేన వాళ్ళు ఓపెన్ గా చేస్తారు. అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళు గెలిపించుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో. చంద్రబాబు ఎవరికి చెప్తే వాళ్ళకి, అలాగే పవన్ ఎవరికి చెప్తే వాళ్ళకి, జగన్ ఎవరికి చెప్తే వాళ్ళకి కొంతమందికి ఇచ్చి గెలిపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఓకే సార్, పాపారావు గారు అదే కనుక ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టుగా జరిగితే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు అది మాట్లాడదాం. అది టీఆర్ఎస్ పరిస్థితి ఏంటో కొంచెం అది మాట్లాడే ముందు మన శ్రీరామ్ గారికి ఎంత ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఆంధ్ర పార్టీలు పోటీ చేస్తాయి, ఆంధ్ర పార్టీలు అని చెప్పే విషయంలో తెలంగాణ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చెప్తున్నా. ఆంధ్ర పార్టీల గురించి కాదు, తెలంగాణ వాళ్ళు ఆ మాటే అన్నారు. మీరు ఆంధ్ర పార్టీలు అన్నారు, టీడీపీ, బీజేపీ లేకపోతే పవన్ కళ్యాణ్ అంటారా? మీరు ఆంధ్ర పార్టీలు అని ఆంధ్ర అనేది చేర్చి ఎక్కువ మాట్లాడుతున్నారు ఇక్కడ తెచ్చి అనేది. అది నేను అంత ఉత్సాహం ఏంటి మన శ్రీరామ్ గారికి ఆంధ్ర అంటంలో అంత ఉత్సాహం ఏంటి అనేది నాకు బాధ. అంతేగాని అది బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, జనసేన అంటే నాకేం బాధ లేదు. ఆంధ్ర పార్టీలు అంటే మళ్ళీ ఏదేదో దండయాత్రలాగా కనపడుతుంది. అది అట్లా విడదీసి మాట్లాడటం అనేది అది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. రెండోది ఏంటంటే నేను అనేది ఇప్పుడు బీజేపీ చాలా పసుపడిపోయింది సార్. ఎప్పుడైతే బండి సంజయ్ని తీసేసిందో మొదట స్టెప్ బై స్టెప్ చెప్తా, బండి సంజయ్ని పక్కన పెట్టడంతోనే ఆ రోజు అవేవో పోగొట్టుకున్నారు వాళ్ళకి తెలిసే పోగొట్టుకున్నారు అనేది బయట అందరికీ ప్రచారంలో ఉన్న. ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం, టీఆర్ఎస్ ని ఓడించడం కోసం. ఎందుకంటే సంతోష్ నాయన ఫార్మ్ హౌస్ కేసు ఇవన్నీ గొడవల్లో ఈ బీఆర్ఎస్ గా మార్చడం, పార్టీని దేశం అంతా దండయాత్ర మొదలు పెట్టడం తగిన ఈయన వదిలించుకోవాలనే దాని మీద కాంగ్రెస్ కి 3 పార్టీలు అయితే కనుక ఓట్లు జీలీకి టీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి రెండే ఉండాలి పోటీలో. రెండెవరంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే ముందు
బీఆర్ఎస్ లో వదిలించుకున్నాం, తర్వాత కాంగ్రెస్ లో వదిలించుకున్నాం, మనం అవుతామనే లెక్కలో ఏదో కానీ బండి సంజయ్ కింద పెట్టడంతోనే ఇప్పుడు జిహెచ్ఎంసీ పాపారావు గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లీ సెలక్షన్ మీరు క్లియర్ గా చూస్తుంది ఏంటంటే ఎవరు అసలు డిపాజిట్ రాలేదు, ఎవరు అసలు పట్టించుకోవట్లేదు బీజేపీని. తెలంగాణలో ఉన్న కాస్త టైల్ విండ్ కూడా పోయింది. కాబట్టి వీళ్ళంతా కూటమి పెడితే మళ్ళీ ఏదో జరుగుద్ది గెలవటం గురించి పెద్ద మాట్లాడితే, ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి పేరు అసలు టీడీపీ తన సంబంధం తను డైరెక్ట్ గా రూల్ చేయకుండానే బదలమవుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసే పనులకు. ఎందుకంటే టీడీపీ రేవంత్ రాజు ఆడిస్తుంది అనే దాని మీద టీడీపీ మీద కూడా కోపం ఉన్నారు జనాలు చాలా చాలా చోట్ల. మీరు మాట్లాడచ్చు కావాలంటే ఇవన్నీ. కాబట్టి ఏంటి వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎటుకూడి గెలవడం కాంగ్రెస్ అయిపోయింది దెబ్బకి. కాంగ్రెస్ గురించి ఎలా మాట్లాడుతున్నారు? వచ్చే 20 ఏళ్లలో మళ్ళీ గెలవదు కాంగ్రెస్ పార్టీ, జనానికి గుర్తున్నంత వరకు ఈ ఘటనలు అనేవి. అది రెండోది ఇప్పుడు టీడీపీ ఈ రకంగా అయింది. బీజేపీ తనకి తానే టైల్ విండ్ అంతా పోగొట్టుకుని బీజేపీ ఈ ముగ్గురు కలిసి వచ్చి చేసేదేంటి? ఇక్కడ పవన్ కళ్యాణ్ నామ మాత్రం తెలంగాణలో. వీళ్ళంతా వస్తే ఏదో అవుద్దని 1+1+1+3 అవుద్దని 4 అవుద్దని లెక్కలని ఇక్కడ వర్కౌట్ అవ్వవు. ఓకే, థ్యాంక్ యూ సార్. తులసిరెడ్డి గారు ఫినిషింగ్ ఇస్తారా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఉంటుందా? ఏం చెప్తారు? ముక్కోన పోటీ ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు మధ్య తీవ్రమైనటువంటి ముక్కోన పోటీ ఉంటుంది. ఆ ముక్కోన పోటీలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కింద టీడీపీ, జనసేన ఉన్నాయి కాబట్టి టీడీపీ, జనసేన కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న జనసేనేమో ఆటోమేటిక్ గా చేస్తుంది బీజేపీకి సపోర్టు, వాళ్ళకు క్యాండిడేట్స్ టికెట్ ఇచ్చినా ఇకున్నా. టీడీపీ వచ్చేసి విధి లేని పరిస్థితుల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ముక్కోన పోటీనే ఇక్కడ వచ్చేసి అంతకు మించిగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎంఐఎం ఉంది కదా సార్, ఎంఐఎం ఉంది అంతే జరగబోయేది అదే సార్. ఎంఐఎం కూడా ఉంది కదా సార్. ఎంఐఎం 2023 ఎన్నికల్లో పోటీ చేస్తే జూబ్లీహిల్స్ 7,000 చిల్లర వచ్చినాయి. 1,00,000 పైన ఓట్లు ముస్లిం ఉంటే 7,000 ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం పరిస్థితి ఎంత వస్తుందంటే అది ఒక కాంక్లేవ్ మొత్తం ఒక తోట ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర రకరకాలైనటువంటి కన్సిడరేషన్స్ చూసి ఎంఐఎం గెలుస్తుంది. అంటే అట్లా కాకుండా కొంచెం స్ప్రెడ్ అయిన ఏరియాలో ఉంటే ఎంఐఎం ఎక్కడా గెలవదు. అది పరిస్థితి. ఎంఐఎం ముస్లింలోనే గౌరవం లేదు. ఫైనల్ గా హైదరాబాద్ మేయర్పేటని ఎవరు దక్కించుకుంటారు సార్? బీజేపీనా, కాంగ్రెసా, టీఆర్ఎస్ లేకుంటే ఎంఐఎం? తులసిరెడ్డి గారు జిహెచ్ఎంసీ పరిస్థితి ఇప్పుడు ఫిరాయింపులు అవుతున్నాయి సార్. ఎవరికి సీట్లు వస్తాయన్నా బీఆర్ఎస్ సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. కార్పొరేటర్లు మొదలు ఎవరు మేయర్ అవుతారంటే మాత్రం అది నేను చెప్పను. లాక్కుంటారు ఇటు అటు లాక్కునేది, డబ్బులు పెట్టుకునేది. తులసిరెడ్డి గారు ఫైనల్ గా హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ పీఠం కాంగ్రెస్ గెలుచుకుంటుందని తులసిరెడ్డి గారు చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర గతంలో ఇంత పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ దగ్గర, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దగ్గర పుస్తక డబ్బులు ఉన్నాయి ఢిల్లీకి కూడా పంపి. కాబట్టి గెలిస్తే కలవచ్చు, కొడుకోనో లేకపోతే ఇంకోటి చేస్తారు. డిబేట్ లో పాల్గొన్న తులసిరెడ్డి గారు, మరి కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, తురగ శ్రీరామ్ గారు పొలిటికల్ అనలిస్ట్, పాపారావు గారు పొలిటికల్ అనలిస్ట్, అందరు కూడా ధన్యవాదాలు. సో ఇది మరి మొత్తానికి రానున్న రోజుల్లో పాత పార్టీలు, పాత బంధాలు, కొత్త సమీకరణలు, మొత్తానికైతే తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త పొత్తులకు మరి ఆవిష్కరించబోతున్నట్టు ఈ డిబేట్ వేదికగా తెలుస్తుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.